అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు విజన్జే. నేనండి మీ సందీప్ బడా. సో దిస్ ఈస్ బ్రీఫ్లీ అబౌట్ మై సెల్ఫ్ అండి. సో ఈరోజు మనం అర్థమెటిక్లోని మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అయినటువంటి మిక్చర్ అండ్ అలిగేషన్స్ అని డిస్కస్ చేద్దామండి. సో మిక్చర్స్లో ఉన్న అన్ని మోడల్స్ కూడా ప్రతి మోడల్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దాంతోపాటు మనకి అలిగేషన్ మెథడ్ అనేది ప్రతి చాప్టర్లో యూజ్ అవుతుందండి. అర్థమెటిక్లో పర్సంటేజెస్లో కానీ, ప్రాఫిట్ అండ్ లాసెస్లో కానీ, డిస్కౌంట్లో కానీ, తర్వాత మీరు టైం స్పీడ్ డిస్టెన్స్లో కానీ, ప్రతి ఇలా వెయిటెడ్ యావరేజ్లో కానీ ప్రతి చాప్టర్లో మీకు ఈ మెథడ్ అనేది మనకి అలిగేషన్ మెథడ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది మనం ప్రతి ప్రాబ్లమ్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ వరకు క్లాస్ వినండి. సో ఈ క్లాస్ విన్నాక మీరు ఇంకా మిక్సర్ అండ్ అలిగేషన్స్లో చాప్టర్ అయితే ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతారండి. ఓకేనా? సో ఈ మిక్సర్ అండ్ అలిగేషన్స్ నుండి మనకి 2 to 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుందండి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అయితే. ఓకేనా? సమ్ టైమ్స్ 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి, సమ్ టైమ్స్ 2 to 3 క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా? బట్ ఈ చాప్టర్ అనేది త్రూ అవుట్ ద అర్థమెటిక్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది, మిశ్రమాలు మరియు కలయికలు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మోడల్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మిక్చర్స్ మీద బేసిక్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయనేది ఒకసారి చూద్దాం. చూడండి, దీనికంటే ముందు ప్రతి ఒక్కరికి తెలుసు అని అనుకుంటున్నాను. మనకి ఇక్కడ ఈ మిక్చర్ అండ్ అలిగేషన్స్లో చూసుకుంటే ఫస్ట్ బేసిక్ మోడల్ ఏంటండి? సో 2 మిక్చర్స్ ఉంటాయి, డిఫరెంట్ క్వాలిటీస్వి, డిఫరెంట్వి. ఆ రెండింటిని కలిపితే మనకు ఒక మిక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? 2 వేరు మిశ్రమాలు ఉంటాయి, ఆ రెండింటిని కలిపాక ఒక మిశ్రమం అనేది ఏర్పడుతుంది. అయితే ఆ మిక్చర్ నుంచి అవి ఎలా కలిపితే మనకు ఓవరాల్ మిక్చర్ అనేది ఒక ఓవరాల్ మిక్చర్ ఒక క్వాలిటీ వస్తుంది అనేది మనం చూస్తామండి. లెట్స్ సే మనకి ఇక్కడ ఏ అనే మిక్చర్ ఒకటి ఉంది అనుకుందాం. ఓకేనా? అలానే బి అనే మిక్చర్ ఒకటి ఉంది అనుకుందాం. సో ఈ రెండింటిని కలిపితే నాకు ఓవరాల్గా సి వచ్చింది అనుకుందాం. ఓకేనా? ఆ రెండింటిని కలిపి నాకు ఓవరాల్గా ఏమొచ్చింది? సి వచ్చింది. అయితే ఓవరాల్గా సి రావాలంటే వీటిని ఏ రేషియోలో కలపాలి అని అంటూ ఉంటారండి. ఓకేనా? సో రావాలి అంటే అది ఎలా వస్తుంది అంటే మనకి, సో ఖచ్చితంగా ఇది పెద్దది అనుకుంటే, సో బి మైనస్ సి, ఈ రేషియో ఏమవుతుందంటే బి మైనస్ సి అవుతుంది. ఓకేనా? ఇదేమవుతుంది అంటే సి మైనస్ సి అవుతుంది. ఓకేనా? సో ఎప్పుడు కూడా ఈ మధ్యలో ఏదైతే వాల్యూ ఉందో ఈ రెండింటికి మధ్యలోనే ఉంటుందండి, అంతే కదా? సో 2 టైప్స్లో కలిపామంటే ఖచ్చితంగా వాటి మధ్యలో ఏదో వస్తుంది. ఓకేనా? సో సి అనే మిక్చర్ ఫామ్ అయింది అనుకోండి, సో పెద్దదాని నుంచి ఇది తీసివేస్తాం, ఇంకోటి ఏం చేస్తామంటే దీని నుంచి ఇది మైనస్ చేస్తూ ఉంటాం. ఇది బేసిక్. ఓకేనా? మిక్చర్స్కి ఇది బేసిక్. సో దీన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం మీరు చూసుకున్నట్టయితే, సో ఇన్ వాట్ రేషియో మస్ట్ ఏ గ్రోసర్ మిక్స్ 2 varieties ఆఫ్ పల్సెస్ కాస్టింగ్ ₹60 and 75 per kg రెస్పెక్టివ్లీ సో యాజ్ టు గెట్ ఏ మిక్చర్ ఆఫ్ వర్త్ 65 per kg. చూడండి, ఇక్కడ ₹60 మిక్చర్ ఉందంట, పల్సెస్ ఉన్నాయంట, అలాగే ₹75 పల్సెస్ కూడా ఉన్నాయంట. ఆ రెండింటిని కలిపి మనకి ఏం రావాలంట? ₹65 వర్త్ అనేది రావాలి అంట. ఓకేనా? సో చూడండి, చేద్దాం. ఒకటి వచ్చేది అంతా ₹60, ఇంకోటి వచ్చేసరికి ₹75. సో ఈ రెండింటిని కలిపి మనకి ఏమొస్తుందండి? సో ఈ రెండింటిని కలిపి మనకు వచ్చేదంట 65 అంట. అయితే వీటిని ఏ రేషియోలో కలపాలి అన్నారు. సపోజ్ ఈ రెండింటికి కరెక్ట్గా ఇది మధ్యలో ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంది అనుకోండి, అప్పుడు ఈ రెండింటిని ఈక్వల్గా కలపాలి, మనకు అది తెలుసు. కానీ సో ఇది కావాలని మనం ఏం చేస్తాం? ఆబ్వియస్లీ పెద్ద నుంచి చిన్నది మైనస్ చేయండి. 75 - 65 అంటే 10 అవుతుంది. సో తర్వాత ఏం చేయాలి? దీని నుంచి ఇది మైనస్ చేయాలి. ఓకేనా? సో 65 నుంచి 60 తీస్తే ఏమవుతుంది? 5 అవుతుంది. సో ఇదేంటిది? ఫస్ట్ మిక్చర్ది కదా ఇది. సో ఇది ఫస్ట్ వెరైటీ అనుకుంటే, ఇది మనకి సెకండ్ వెరైటీ అనుకుంటే, ఈ రెండింటిని కలిపాం. సో క్యాన్సిల్ చేయండి. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 5 2 జా 5 1 జా. సో మనకి ఏమొచ్చిందండి? 2:1 వచ్చింది. 2:1 వచ్చింది. సో ఏ రేషియోలో కలపాలి? రెండింటిని కూడా 2:1 రేషియోలో కలపాలి. అయితే ఇక్కడ కొన్ని మనం అప్రాక్సిమేషన్స్ యూజ్ చేసి దీనికి పెన్ను పేపర్ అసలు యూజ్ చేయకుండా కూడా మనం సాల్వ్ చేయొచ్చండి. ఎలా అంటే చూడండి, ఇక్కడ ఎప్పుడు కూడా మనం రెండింటిని మిక్స్ చేసేటప్పుడు ఒక మిక్చర్ ఫామ్ అవుతుంది కదా, అది ఏ నెంబర్కి అయితే క్లోజ్గా ఉంటుందో ఆ మిక్చర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో సపోజ్ రెండింటికి మధ్యలో ఉందనుకోండి, రెండు సమానం అవుతాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 65 అనేది 75 కంటే 60కి క్లోజ్గా ఉంది కదా, అంటే ఫస్ట్ మిక్చర్ క్వాంటిటీ అనేది ఖచ్చితంగా సెకండ్ మిక్చర్ యొక్క క్వాంటిటీ కంటే ఎక్కువ ఉంది. ఓకేనా? సో చూడండి, మీరు ఆప్షన్స్లో చూసుకుంటే ఫస్ట్ కంటే సెకండ్ ఇది ఎక్కువ ఉంది కదా, కానీ మనకేం ఉండాలి? ఫస్ట్ మిక్చర్ ఎక్కువ ఉండాలి, కాబట్టి ఇది ఎలిమినేటెడ్. సో ఇది చూడండి, ఫస్ట్ కంటే సెకండ్ ఎక్కువ ఉంది, ఎలిమినేటెడ్. ఫస్ట్ కంటే సెకండ్ ఎక్కువ ఉంది, ఎలిమినేటెడ్. ఇది ఒక్కటి మాత్రమే ఫస్ట్ ఎక్కువ ఉంది సెకండ్ కంటే. సో ఇలా మీరు చూడగానే పెన్ను పేపర్ పెట్టకుండా 5 secondsలో ఆన్సర్ పెట్టివచ్చండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? చూడండి, నెక్స్ట్ చూడండి. The average weight of a boys is 60 kg and the average weight of the girls 30 kg. బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు, వాటి యొక్క యావరేజ్ వెయిట్స్ ఇచ్చారు 60 30 అంట. తర్వాత అయితే కంబైన్డ్ యావరేజ్ ఎంత అన్నారు? 50 kg.
ఓకేనా. అయితే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈస్ 20 దెన్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ మెథడ్లో మనం చూసుకుంటే ఏ ఇస్తారు, బి ఇస్తారు, సి ఇస్తారు, ఈ రెండింటి యొక్క రేషియో కనుక్కోమంటారు. ఇందాక ప్రాబ్లం చూసాం అది. కొన్నిసార్లు ఏమంటారంటే ఈ మూడు ఇచ్చి ఇది కూడా ఇచ్చి దీన్ని కనుక్కోమంటారు. అంటే ఇక్కడ మనకు రేషియో వస్తుంది కదా, ఈ రేషియోని వాల్యూని దీనికి ఈక్వేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా దీనికి ఈక్వేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఇచ్చింది అదే మోడల్ చూడండి. సో దీని మీద బేసిక్గా ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయండి. ఓకేనా. సో చూడండి అలానే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఉన్నారు. బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్ వచ్చేసరికి మనకి 60 kg. తర్వాత గర్ల్స్ వచ్చేసరికి 30 kg. ఓకేనా. గర్ల్స్ 30 kg. ఓవరాల్గా ఇద్దరిని మిక్స్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 50 kg అంట. కంబైన్డ్ వచ్చేసరికి 50 kg. సో ఏ రేషియోలో ఉంటాయి చూసుకున్నట్టయితే పెద్దదాని నుండి చిన్నది తీయండి. సో తీసుకున్నట్టయితే 60 - 50 10 అవుతుంది. సో దీని నుంచి తీయండి 50 - 30 అంటే 20 అవుతుంది. సో క్యాన్సిల్ చేసుకున్నాం అనుకుంటే ఏమవుతుంది మనకి ఇది 2:1 అవుతుంది. అవునా. లేదండి చూడండి ఇక్కడ మనకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత అన్నారు 20 అన్నారు. మీరు ఇక్కడ ఇది క్యాన్సిల్ చేయకుండా చూడండి డైరెక్ట్గా చూసుకున్నట్టయితే ఇది 20 వచ్చింది, ఇది 10 వచ్చింది కదా. క్యాన్సిల్ చేయకుండా చూడండి నెంబర్ ఆఫ్ బాయ్స్ 20 అన్నారు కదా, అంటే ఈ 20 అనేది 20 అయింది అనుకోండి, ఆటోమేటిక్గా 10 ఏమవుతుంది 10 అవుతుంది కదా. సో ఆబ్వియస్లీ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఏమవుతారు 10 అవుతారు. ఓకేనా. సో ఇలా మనకి ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వకుండా మనకు ఫైండ్ అవుట్ చేయమంటూ ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి హౌ మెనీ టాఫీస్ అట్ 5 for 25 paisa షుడ్ బి మిక్స్డ్ విత్ 300 టాఫీస్ అట్ 6 for 42 paisa సో దట్ దే షుడ్ ఆల్ బి వర్త్ 72 paisa ఏ డజన్. ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్టయితే 5 టాఫీస్ అంట 24 paisa కొన్నారంట, అలాగే 6 టాఫీస్ అంట 42 paisa కొన్నారంట. ఓవరాల్గా ఏమవుతుందంటే మిక్స్ చేస్తే ఎలా రావాలంట హౌ సో దట్ దే షుడ్ బి ఆల్ వర్త్ 72 paisa డజన్ అన్నారు. అంటే 12 అంట 72 paisaకి వచ్చాయంట ఓవరాల్గా చూసుకున్నట్టయితే. ఫస్ట్ ఏమన్నారు మనకి 5 అనేవి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒకటి ఎంత ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఒక టాఫీ ఎంత తీసుకుంటే మనకు వస్తుంది. చూడండి 5 అనేవి 25 paisa అయితే ఒకటి ఏమవుతుందండి 24/5 కదా, 24/5. తర్వాత చూడండి 6 42 అయితే ఒకటి ఏమవుతుంది 42/6. తర్వాత మీరు చూసుకున్నట్టయితే తర్వాత ఏమైంది 72 paisaకి డజన్ వచ్చాయంటే డజన్ అంటే 12 కదా. సో ఒకటి ఏమవుతుంది ఆబ్వియస్లీ 72/12. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 24/5 అంటే ఇక్కడ మీరు అన్ని చూసుకున్నట్టయితే ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి. ఇలా ఉండేటప్పుడు మనం ఏం చేస్తామంటే వీటి యొక్క డినామినేటర్స్ ఉన్నాయి కదా, హారాలు ఉన్నాయి కదా, వాటి యొక్క ఎల్సిఎం తీసుకుని మల్టిప్లై చేసుకుంటే అన్ని కూడా ఇంటీజర్స్ లోకి వచ్చేస్తాయి. అలా అయినా చేయొచ్చు. ఓకేనా. సో ఇంకా సింపుల్ గా మనం ఇక్కడ చేద్దాం చూడండి. ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది కదా, 12 1 12 6. తర్వాత ఇది 6 1 6 7 అవుతుంది. తర్వాత దీన్ని 5 తో డివైడెడ్ బై చేయడం ఈజీ. సో దేన్నైనా సరే 5 తో డివైడెడ్ బై చేయాలని మనం ఏం చేస్తామండి ఇంటూ 2 చేస్తాం, పాయింట్ పెట్టేసుకుంటాం. ఇక్కడ 24కి ఇంటూ 2 చేయండి 48 అవుతుంది. సో 8 తర్వాత పాయింట్ పెట్టుకుంటే ఏమొస్తుంది మనకి 4.8. ఓకేనా. సో ఇప్పుడు చేద్దాం చూడండి. సో 7 6 తీస్తే ఏమొస్తుంది 1 వస్తుంది. ఈస్ట్ 6 నుండి 4.8 తీస్తే మనకి ఏమొస్తుంది 1.2 వస్తుంది. ఓకేనా. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టు రెండింటిని 10తో మల్టిప్లై చేసాం అనుకోండి 12 అవుతుంది, 10 అవుతుంది. అంతేనా. అంటే 2 5 2 6. సో 5:6 వచ్చింది. మనకు ఆల్రెడీ ఇచ్చారండి ఏవి 300 టాఫీస్ ఉన్నాయంటే ఎలాంటివి 42 paisa ఫర్ 6 అనేవి ఫర్ 42 paisa అన్నారు. అంటే ఈ 6 ఏదైతే ఉందో ఇవి 300 ఉన్నాయంట. అంటే 6 × 50 చేస్తే 300 వచ్చింది. సో సేమ్ దీనికి ఇంటూ 50 చేయండి. సో 5 × 50 చేస్తే మనకి ఏమవుతుంది 250 అవుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసరికి ఏ. ఓకేనా. సో ఇలా మనం ఇలా ఫ్రాక్షన్స్ లో ఉండేటప్పుడు ఇలా అయినా చేయొచ్చు, లేదా ఎల్సిఎంస్ తీసుకుని అయినా చేయొచ్చు అండి మల్టిప్లై చేసి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. మనకి ఇది MTS 2024లో వచ్చింది. ఇంతకు ముందు రీసెంట్ టైమ్స్లో మనకి MTS అనేది జస్ట్ బేసిక్గా క్వాలిఫైయింగ్ చేశారు. బట్ ఇంతకు ముందు అయితే మాత్రం MTS మెయిన్స్లో మంచి క్వశ్చన్స్ వచ్చేవండి. అర్థమెటిక్లో మాత్రం మంచి క్వశ్చన్స్ వచ్చేవి. అవే మళ్ళీ CGL మెయిన్స్లో కూడా రిపీట్ అవ్వడం అనేది జరిగేది అనమాట. ఓకేనా. సో చూడండి in a class of 30 students these are 20 boys and 10 girls. సో 30 స్టూడెంట్స్ ఉన్నారంటే 20 boys 10 girls. అయితే యావరేజ్ వెయిట్ ఆఫ్ ద క్లాస్ వచ్చేసరికి 50 kg. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది బాయ్స్ ఇచ్చారు 60 kg. అయితే ఫైండ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది గర్ల్స్. మీరు చూసుకున్నట్టయితే ఏ ఇచ్చారు, బి ఇవ్వలేదు, సి ఇచ్చారు, కింద మళ్ళీ 2 రేషియోలు ఇచ్చారు 20-10 అన్నారు కదా. సో ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాయ్స్. సో బాయ్స్ చూసుకున్నట్టయితే ఎంత బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్ వచ్చేసరికి 60 kg. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి గర్ల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. గర్ల్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఈ రెండింటిని ఓవరాల్గా ఎంత అన్నారు 50 kg అన్నారు. అవునా. ఓవరాల్గా 50 kg అన్నారు. అయితే మనకి ఈ 2 ఇవ్వడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే సో బాయ్స్ ఎంతమంది ఉన్నారండి. బాయ్స్ మీరు చూసుకున్నట్టయితే
20 మెంబర్స్, గర్ల్స్ 10 మెంబర్స్ కదా, అంటే వీళ్ళు 20 ఉంటే వీళ్ళు 10 ఉన్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, 60 - 50 10 అయింది కదా, అంటే ఆబ్వియస్లీ 50 మైనస్ దీని నుంచి తీసివేస్తే 20 వస్తుంది కదా, దీని నుంచి తీసివేస్తే 20, 50 - x అనేది 20 అయితే ఆబ్వియస్లీ x ఏమవుతుందండి 30 కదా. సో x అటు వెళ్ళింది అనుకోండి 30 అవుతుంది కదా. సో దీని నుంచి మనకి ఇది ఏమవుతుంది 30 kg అవుతుంది. ఓకేనా. సో మన ఆన్సర్ వచ్చేసరికి బి అవుతుంది. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ బేసిక్ మోడల్స్ అన్నీ కూడా మనకి ఈ వాల్యూ మొత్తం 5 వాల్యూస్ ఉన్నాయి కదా, 5లో 4 ఇస్తారు, ఇంకేదో ఒకటి ఫైండ్ అవుట్ చేయమంటూ ఉంటారు. ఓకేనా. ఫస్ట్ మనకి ఇది ఇచ్చి 2 కనుక్కోమన్నారు. తర్వాత ఏమి ఇచ్చారు, ఇది ఇచ్చి ఈ వాల్యూ ఇచ్చి రేషియోస్ నుంచి ఇది కనుక్కోమన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఇచ్చి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మొత్తం దీని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అది ఒక్కటి మీరు నీట్గా అర్థం చేసుకున్నారంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా నీట్గా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం మోడల్ 2కి వెళ్దాం. చూడండి, మోడల్ 2 ఏంటంటే ఓన్లీ 1 క్వాంటిటీ ఎడిషన్ లేదా రిమూవల్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదో ఒక క్వాంటిటీనే కలుపుతూ ఉంటారు, ఇంకొక క్వాంటిటీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అయితే ఈ మోడల్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఏదైతే కాన్స్టెంట్గా ఉంటుందో ఆ దాని మీద మీరు ఫోకస్ చేయండి. దాంతోనే మన ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఈజీగా సాల్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. ఫోకస్ ఆన్ కాన్స్టెంట్ మిక్చర్. చూడండి, ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ ప్రాబ్లం మీరు చూడండి, ద మిల్క్ అండ్ వాటర్ ఇన్ ఏ మిక్చర్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:5. మిక్చర్ ఉంది, మిల్క్ ఉందంట, మిల్క్ ఉంది, వాటర్ ఉంది. ఓకేనా. సో ఏ రేషియోలో ఉన్నాయి, 7:5 రేషియోలో ఉన్నాయి, 7:5 రేషియోలో ఉన్నాయి. తర్వాత చూడండి, తర్వాత when 15 liters of water are added to it, the ratio of milk and water in the mixture becomes 7:8. చూడండి, 15 లీటర్స్ వాటర్ కలపడం వల్ల ఏం చేశారు, ఇక్కడ 15 లీటర్స్ వాటర్ అనేది కలపడం వల్ల ఈ రేషియో ఏమైంది 7:8 అయింది, 7:8 అయింది. ఓకేనా. అయితే ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద న్యూ మిక్చర్, ఏదైతే న్యూ మిక్చర్ ఫామ్ అయిందో దీనిలో వాటర్ క్వాంటిటీ ఎంత ఉందని అడిగారండి. ఓకేనా. దీనిలో వాటర్ క్వాంటిటీ ఎంత ఉందని అడిగారు. మీకు నేను ఇందాకే చెప్పాను, ఇటువంటి మోడల్స్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎప్పుడు కూడా కాన్స్టెంట్ మిక్చర్ ఏదైతే ఉంటుందో దాని మీద ఫోకస్ చేయండి. ఓకేనా. ఇక్కడ మీరు కాన్స్టెంట్ మిక్చర్ చూసుకున్నట్టయితే ఇక్కడ యాడ్ చేసింది ఏంటి, వాటర్. మిల్క్లో ఎటువంటి చేంజ్ లేదు, అంటే మిల్క్ అనేది ముందు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉండాలి. ఇది జాగ్రత్తగా చూడండి, ముందు వచ్చేసరికి మిల్క్ 7 ఉంది, ఇప్పుడు కూడా ఎంత ఉంది 7 ఉంది. ఒకవేళ ఈక్వల్గా లేవు అనుకోండి, ఒకవేళ ఈక్వల్గా లేకపోతే మనం ఈక్వేట్ చేసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ ఆల్రెడీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈక్వల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి 5 ఉంది, 8 ఉంది, అంటే ఎన్ని యూనిట్స్ పెరిగిందండి, 3 యూనిట్స్ పెరిగింది కదా. ఎన్ని యూనిట్స్ పెరిగింది, 3 యూనిట్స్ పెరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 3 యూనిట్స్ పెరిగింది కదా. సో ఆ 3 యూనిట్స్ అనేది ఎంతకు సమానం, ఎందుకు పెరిగింది ఆ 3 యూనిట్స్ అనేది, ఈ 15 లీటర్స్ ఆఫ్ వాటర్ కలపడం వల్ల కదా. అంటే ఈ 3 యూనిట్స్ అనేది 15 లీటర్స్ అయితే మనకి ఏం అడిగారు, వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద న్యూ మిక్చర్. వాటర్ క్వాంటిటీ అంతా 8 యూనిట్సే కదా, న్యూ మిక్చర్లో వాటర్ 8 యూనిట్స్ ఉంది. సో 3 యూనిట్స్ అనేది 15 అయితే 8 యూనిట్స్ అనేది ఏమవుతుంది. ఓకేనా. సో 3 × 5 చేసాం కదా, 3 × 5 సేమ్ ఇది కూడా 8 × 5 చేసాం అనుకోండి, మన ఆన్సర్ అనేది 40 లీటర్స్ అవుతుంది. ఆన్సర్ బి. ఓకేనా. చూసారు ఎంత ఈజీగా మనం సాల్వ్ చేసాం. జస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్లో జస్ట్ మీరు కాన్స్టెంట్ మిక్చర్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. దీన్నే మరికొందరు ఎలా చేస్తూ ఉంటారంటే 7/12 తీసుకుంటారు. ఓకేనా. 7/12 తీసుకొని సో దీన్ని ఇంకో విధంగా మీరు ఎక్సెల్లో చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు అంటే చూడండి, సో నార్మల్గా మనం కాన్స్టెంట్ మిక్చర్ ఈక్వల్గా ఉంది కదా, పైన కింద 2 ఈక్వల్గా ఉంది. ఇది సెకండ్ మెథడ్ అండి. ఓకేనా. మీకు ఏది కంఫర్ట్ అయితే మీరు అది ఫాలో అవ్వండి. సెకండ్ మెథడ్ మీరు చూసుకున్నట్టయితే సో ఒక మిక్చర్ ఇక్కడ మనం చూసుకుంటే మిల్క్ యొక్క క్వాంటిటీ సేమ్ ఉంది. సో 7:5 అంటే ఓవరాల్ మిల్క్ ఎంత ఉన్నట్టండి, 12 పార్ట్స్లో 7 పార్ట్స్ ఉంది కదా. అంటే మనకి ఇక్కడ మిక్చర్ ఎంత క్వాంటిటీ ఉందో తెలియదు కాబట్టి ఒరిజినల్గా దాన్ని ఎక్స్ అనుకుందాం. ఓకేనా. సో ఈ ఎక్స్ అనే క్వాంటిటీలో సో మిల్క్ ఎంత ఉంది, 7/12 పార్ట్స్ ఉంది. అయితే మనం ఇప్పుడు ఏం చేసాం, ఎక్స్కి 10 లీటర్స్ వాటర్ కలిపాం. సో ఓవరాల్ క్వాంటిటీ ఏమైంది, x + 10 లీటర్స్ అయింది. దీనిలో ఎంత ఉందండి మిక్చర్, మిల్క్ అనేది సేమ్ ఇంతకు ముందు ఎంత ఉంది అంతే ఉంది కదా. 7/8 అంటే 7/15 ఉంది కదా, 7/15 ఉంది. ఇలా అయినా చేయొచ్చండి. ఇలా మీరు చేశారనుకోండి దీని నుంచి కూడా మీకు ఏమొస్తుందంటే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఓకేనా. సో సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా అయినా చేయొచ్చు, అలా అయినా చేయొచ్చు. మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది మీరు ఫాలో అవ్వండి. ఇది కూడా ఒక లాజిక్కేనండి. ఓకేనా. అయితే ఒకసారి మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఫస్ట్ మెథడ్ ఈజీగా ఉందా, సెకండ్ మెథడ్ ఈజీగా ఉందా. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి,
ఏ మిక్చర్ ఆఫ్ యాసిడ్ అండ్ వాటర్ కంటైన్స్ 20% యాసిడ్. సో ఒక మిక్చర్ ఉందంట, దానిలో ఏమేమి ఉన్నాయంటే యాసిడ్ మరియు వాటర్ ఉంది. ఓకేనా, ఆ మిక్చర్లో ఏమున్నాయంటే యాసిడ్ మరియు వాటర్ ఉంది. అయితే మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ యాసిడ్ క్వాంటిటీ ఇచ్చేసారండి. ఎంత అన్నారు మనకి? 20% అన్నారు. సో ఇది 20% అయితే ఆబ్వియస్లీ ఇది 80% అవుతుంది కదా. నెక్స్ట్ చూడండి, 10 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడెడ్ టు ద మిక్చర్. సో వాటర్ యాడ్ చేశారు 10 లీటర్స్. సో 10 లీటర్స్ వాటర్ యాడ్ చేశారు. ఓకేనా, సో చూడండి 10 లీటర్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఏమైందంట, ద పర్సంటేజ్ ఆఫ్ యాసిడ్ బికమ్స్ 15%. సో చూడండి ఇక్కడ ఇప్పుడు యాసిడ్ పర్సంటేజ్ ఎంత అయిపోయింది? 15 అయింది. అంటే ఆబ్వియస్లీ 85% ఏమవుతుంది? వాటరే అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, అయితే వాట్ ఈస్ ది ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్, ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్. సో ఈ మిక్చర్ యొక్క ఒరిజినల్ క్వాంటిటీ అంత అన్నారు. అయితే ఒక క్వాంటిటీ యాడ్ చేసేటప్పుడు మీకు ఇందాకే చెప్పిన ఏం చేయాలి మనం ఎప్పుడు కూడా, ఏదైతే కాన్స్టెంట్ మిక్చర్ ఉంటుందో దాని మీద ఫోకస్ చేయండి. ఇక్కడ కాన్స్టెంట్ మిక్చర్ యాసిడే కదా, ఇందాక ఎంత ఉంది ఇప్పుడు కూడా అంతే ఉండాలి కదా. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జస్ట్ ఇంకా వీటిని సింప్లిఫై చేసుకుందాం. చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే సింప్లిఫై చేసేది ఏమవుతుంది, ఇది 21 24. సో ఇదేమవుతుంది 5 3 5 17. ఓకేనా, సింప్లిఫై చేసుకున్నాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఇప్పుడు కూడా యాసిడ్ క్వాంటిటీ ముందు ఎంత ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది. సో ఇక్కడ 1 ఉంది 3 ఉంది కాబట్టి రెండింటిని ఈక్వేట్ చేద్దాం. ఈక్వేట్ చేయాలంటే ఏం చేద్దాం, దీన్ని 3తో మల్టిప్లై చేద్దాం. 3 ఇంటూ చేయండి. సో చేస్తే ఇది ఏమొస్తుంది, రేషియో అనేది 3:12 వస్తుంది. 3:12. సో ఇది సేమ్ అలానే ఉంది కదా, ఇది ఏమవుతుందంటే మనకి 3:17 అవుతుంది. చూడండి, సో రెండిట్లో యాసిడ్ సేమ్ అయింది. ఓకేనా, సో ఇప్పుడు ఏం ఇక్కడ పెరిగింది అంటే వాటర్ కదా, ఎంత పెరిగిందండి? 5 యూనిట్స్ పెరిగింది కదా, 5 యూనిట్స్ పెరిగింది. కానీ ఈ 5 యూనిట్స్ ఎలా పెరిగిందంటే 10 లీటర్స్ యాడ్ చేయడం వల్ల కదా, అంటే 5 యూనిట్స్ అనేది 10 లీటర్స్ అయింది. ఓకేనా, మనకేం కావాలి? ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్. ఒరిజినల్ క్వాంటిటీ అంటే ఎంత అండి? మనం 3:12 అనుకున్నాం కదండి. ఒరిజినల్ క్వాంటిటీ అంటే ఈ రెండింటిని కలపాలి కదా. సో కలిపితే ఏమవుతుంది, 12 + 3 అంటే 15 అవుతుంది. సో 5 అనేది 10 అయితే 15 ఏమవుతుందండి? ఆబ్వియస్లీ 30 లీటర్స్ అవుతుంది. ఓకేనా, సో మన ఆన్సర్ వచ్చేసరికి డి. ఈజీ ప్రాబ్లమ్స్ అండి, మీరు అర్థం చేసుకొని మన ఈ షార్ట్ కట్స్ ఇలా సింపుల్గా రేషియోస్ని కాన్స్టెంట్ మిక్చర్ మీద ఫోకస్ చేయండి, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరే కావాలంటే గమనించండి, మిక్చర్ అండ్ అలిగేషన్ ఈ చాప్టర్ మనం డిస్కస్ చేసుకున్న తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రాబ్లమ్స్, లేదా ఇంతకు ముందు ఎలా ఫీల్ అవుతున్నారు ఒకసారి మీరే కంపేర్ చేసుకోండి. ఖచ్చితంగా మీకే డిఫరెన్స్ తెలుస్తుందండి. సో నీట్గా అర్థం చేసుకోండి, మీకు నీట్గా కాన్సెప్చువల్గా షార్ట్ కట్స్ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ కంటైనర్ కంటైన్స్ 20 liters mixture in which there is 10% sulfuric acid. సో 20 liters లో సల్ఫ్యూరిక్ యాసిడ్ 10% ఉందంట. ఓకేనా, అయితే ఫైండ్ ది క్వాంటిటీ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు బి యాడెడ్ ఇన్ ఇట్ టు మేక్ ది సొల్యూషన్ కంటెంట్స్ 25% ఆఫ్ ది సల్ఫ్యూరిక్ యాసిడ్. చూడండి, ఇనీషియల్ ఒక మిక్చర్ ఉందంట. ఓకేనా, సో దానిలో ఏమేమి ఉన్నాయి? మిక్చర్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది. ఓకేనా, సో సొల్యూషన్ ఉంది. సపోజ్ లెట్స్ సే సల్ఫ్యూరిక్ యాసిడ్ మరియు రిమైనింగ్ మిక్చర్ అనుకుందాం. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎంత పర్సెంటేజ్ ఉందంట? 10% ఉంది. ఓకేనా, మిక్చర్ అంటే ఆబ్వియస్లీ ఎంత ఉంటుంది? 90% ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేశారు? ఎంతో సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేశారంట. ఇలా చేయడం వల్ల ఏమైంది? ఇది 10% కాస్త ఏమైంది? 25% అయింది. ఇది 25% అయింది అనుకోండి, ఆబ్వియస్లీ ఇది ఏమవుతుంది? 75% కదా, 75% అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్లోనే చేంజ్ వస్తుంది. రిమైనింగ్ మిక్చర్ ముందు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. కాబట్టి మీకు ఇందాక చెప్పే కాన్స్టెంట్ మిక్చర్ మీద ఫోకస్ చేయండి. సో ఇక్కడ కాన్స్టెంట్ మిక్చర్ ఇదే కదా. సో ఇక్కడ చూడండి, ముందు 90 ఉంది, ఇప్పుడు 75 ఉంది. వీటిని ఇంకా మనం సింప్లిఫై చేసుకుందాం. చూడండి, క్యాన్సిల్ చేసి ఇదేమవుతుంది? 1:9 అవుతుంది కదా. క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేస్తే ఇది మనకి 1:9 అవుతుంది. ఇది వచ్చేసరికి 1:3 అవుతుంది. మీరు జాగ్రత్తగా చూసుకుని మనం ఏం చేయాలి? ఇప్పుడు కూడా కాన్స్టెంట్ మిక్చర్ మీద ఫోకస్ చేయాలి. సో ఈ రెండు కాన్స్టెంట్ కాబట్టి రెండింటిని ఈక్వేట్ చేయండి. ఇది 9 ఉంది, 3 ఉంది కాబట్టి దీనికి ఇంటూ 3 చేయండి. ఇంటూ 3 చేసామనుకోండి, ఇది సేమ్ అలానే 1:9 ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి ఏమవుతుంది? 3:9 అవుతుంది. సో కాన్స్టెంట్ మిక్చర్ ఈక్వల్గానే ఉంది కదా ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మనకి ఇచ్చింది ఏంటంటే మీరు చూసుకున్నట్టయితే ఇనీషియల్గా 20 లీటర్స్ ఉందంట. ఇది మొత్తం కలిపితే 20 లీటర్స్ అంట. ఇక్కడ చూడండి 1 + 9 10 పార్ట్స్ ఉన్నాయి. 10 పార్ట్స్ 20 లీటర్స్ అయితే 1 పార్ట్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ 2 లీటర్సే కదా. 9 పార్ట్స్ అంటే 9 × 2 18 లీటర్స్ అవుతుంది. టోటల్గా 20 లీటర్స్. మనకేం కావాలి? ఎంత యాడ్ చేసామండి? చూడండి, ఇక్కడ 1 యూనిట్ అనేది 2 లీటర్స్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత యాడ్ చేసాం? 2 యూనిట్సే కదా. 1 + 2 కదా 3 అవుతుంది. చూడండి, 1 యూనిట్ అనేది 2 లీటర్స్ అయితే 1 + 2 చేస్తే ఇది వచ్చింది కదా. 1 + 2 చేస్తే 3 వచ్చింది. 2 యూనిట్స్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ 4 లీటర్స్. సో మన ఆన్సర్ సి. ఓకేనా, అర్థమైందండి?
మీరు డైరెక్ట్గా మీకు అర్థం కావాలని నీట్గా ఇవన్నీ రాస్తున్నానండి. మీరు ఫస్ట్ స్టెప్లోనే 1:9 1:3 రాసియచ్చు. సో ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవాలి కాబట్టి ఇంటూ 3. సో అలా వెంటనే మీరు వితిన్ 10-15 సెకండ్స్ లోపల చేయొచ్చండి ఇది. ఓకేనా, మీకు అర్థం కావాలని ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అనేది రాయడం జరుగుతుంది. ఓకేనా, ఇదొక మెథడ్ అండి. దీన్నే మీరు ఇంకో మెథడ్లో కూడా సాల్వ్ చేయాలనుకున్నారు అనుకోండి. సెకండ్ మెథడ్ ఏంటి, మనకి ఇనీషియల్గా అదర్ మిక్చర్ ఏదైతే ఉందో అది ఇనీషియల్గా ఎంత ఉందో తర్వాత కూడా అంతే ఉంది కదా. సో ఇనీషియల్గా ఎంత ఉంది, 90% ఉంది కదా. సో ఇనీషియల్ మిక్చర్ ఎంత 20 లీటర్స్ అన్నారు అంటే 90% ఆఫ్ ది 20 లీటర్స్ ఈక్వల్ టు చూడండి, ఇప్పుడు 90% 20 లీటర్స్ తర్వాత కూడా అంతే ఉంది కదా ఈ రిమైనింగ్ మిక్చర్ అండి. తర్వాత ఎంత ఉంది, 75% ఉంది. దేనిలో 75% ఉంది, ఈ 20 లీటర్స్కి కొంత సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసాం. ఆ సల్ఫ్యూరిక్ యాసిడే కదా యాడ్ చేసాం ఇది. ఓకేనా, సో అది ఎంత యాడ్ చేసాం తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. ఓకేనా, సో ఈ రెండు క్యాన్సిల్ చేయండి. ఇది 15 15 అవుతుంది. సో మీరు సాల్వ్ చేశారు అనుకోండి, మీకు ఎక్స్ వాల్యూ అనేది 4 లీటర్స్ వస్తుంది. ఇదొక మెథడ్, అదొక మెథడ్ అండి. ఓకేనా, మీకు ఏది కంఫర్టబుల్ అయితే మీరు అది ఫాలో అవ్వండి. ఏది మీకు నచ్చితే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా, సో ప్రతి మోడల్లో ఉండే మనం డిఫరెంట్ టైప్స్ అన్ని కూడా ఒకేసారి డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ మోడల్కి వెళ్దామా. నెక్స్ట్ మోడల్ చూడండి, మిక్సింగ్ ఆఫ్ క్వాంటిటీస్ అనమాట. సో ఇది మిక్చర్ అండ్ అలిగేషన్స్ ఈ చాప్టర్లో ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఓకేనా, దీనిలో మొత్తం మనకి 3 టైప్స్ ఉంటాయండి. సో ఒక్కొక్క టైప్ అనేది మనం నీట్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, సో చూడండి, ఫస్ట్ టైప్ వచ్చేసరికి మిక్సింగ్ ఆఫ్ 2 క్వాంటిటీస్. జస్ట్ 2 క్వాంటిటీస్ని మిక్స్ చేస్తే ఏమవుతుంది అది క్వశ్చన్ చూడండి. ఫస్ట్ టైప్ 3 గ్లాసెస్ ఉన్నాయి, ఈక్వల్ ఇన్ మెజర్మెంట్స్. ఈ మోడల్లో ఖచ్చితంగా ఈక్వల్ ఇవ్వాలండి. ఈక్వల్ ఇవ్వకపోతే మనం ఫైండ్ అవుట్ చేయలేం. ఓకేనా, ఈక్వల్ క్వాంటిటీస్ ఉన్నాయి అంటే సేమ్ బకెట్స్ ఉన్నాయి అనుకోండి, సేమ్ క్వాంటిటీ ఆఫ్ బకెట్ని ఒక పెద్ద బకెట్లో వేసామనుకోండి, అప్పుడు ఏ రేషియోలో ఉంటాయి అది మోడల్ అనమాట. ఓకేనా, ఇక్కడ సేమ్ క్వాంటిటీ ఇవ్వలేదు అనుకోండి, రేషియోస్ బట్టి మనం క్వాంటిటీ చెప్పలేం. సేమ్ ఉంటేనే మనం చెప్పగలం కాబట్టి ఖచ్చితంగా ఈక్వల్ ఇస్తారు. ఓకేనా, చూడండి ఇప్పుడు అయితే ఏంటంట, సో స్పిరిట్ అండ్ వాటర్ ఉందంట 2:1 3:1 2:3 ఈ రేషియోస్లో ఉన్నాయంట. ఓకేనా, అయితే ద కంటెంట్స్ ఆఫ్ ది 3 గ్లాసెస్ ఆర్ ఎంప్టీడ్ ఇంటూ ఏ సింగిల్ ఎంప్టీ వెసల్. అయితే అప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి ఒక దానిలో వేసేసారంట. అప్పుడు ఏ రేషియోలో ఉంటాయి స్పిరిట్ అండ్ వాటర్ అని అడిగారు. సో జాగ్రత్తగా చూడండి, మనకి ఏంటి ఇచ్చారండి, స్పిరిట్ అలాగే వాటర్. సో ప్రతి ఒక్కరికి స్పిరిట్ అనగానే ఏం గుర్తొస్తుందండి, ప్రభాస్ సినిమాని గుర్తొస్తుందా సందీప్ రెడ్డి వంగతో. సో నాకు అదే గుర్తొచ్చిందండి. చూడండి ఇక్కడ ఇవి ఏ రేషియోలో ఉన్నాయి. సో చూసుకున్నట్టయితే ఫస్ట్ కంటైనర్ మీరు చూసుకున్నట్టయితే 2:1 రేషియోలో ఉన్నాయి. తర్వాత సెకండ్ మీరు చూసుకుంటే ఏ రేషియోలో ఉన్నాయి, 3:1 రేషియోలో ఉన్నాయి. తర్వాత మీరు చూసుకున్నట్టయితే 2:3 రేషియోలో ఉన్నాయి. ఓకేనా, 2:3. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఈక్వల్ మెజర్మెంట్స్ కదా, అంటే ఈ 3 కూడా డెఫినెట్గా ఈక్వల్గా ఉండాలి. చూడండి, ఈ రెండు యాడ్ చేస్తే ఏమైంది, 4 అయింది కదా. ఈ రెండింటిని యాడ్ చేస్తే 4 అయింది, ఈ రెండింటిని యాడ్ చేస్తే 4 అయింది, బట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 5 అయింది. అంతేనా, 2:1 3:1 2:3. చూడండి ఇక్కడ ఫస్ట్ 3 అయింది కదా, 3 అయింది 4 అయింది 5 అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఈ 3 ఖచ్చితంగా ఈక్వల్గా ఉండాలి. అదే కదా 3 ఈక్వల్ మెజర్మెంట్స్ అన్నారు. సో ఈ 3 ఈక్వల్ అవ్వాలంటే ఏం చేయాలి, 3కి 4కి 5 కాల్షియం ఫైండ్ అవుట్ చేయండి. 3కి 4కి 5 కాల్షియం ఏమవుతుంది, ఈ 3 కూడా కోప్రైమ్ నెంబర్స్ కాబట్టి 3 × 4 × 5 60 అవుతుంది. అంటే 60 రావాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, ఇంటూ 20తో. దీనికి ఇంటూ 15తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది. దీనికి ఇంటూ 12తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి రేషియో ఏమైంది చూసుకుంటే 20తో మల్టిప్లై చేస్తే ఇది 40 అయితే 20 × 2 40 20 × 1 20. తర్వాత ఇది మనకి ఏమైంది 15 × 3 45 15 × 1 15. ఓకేనా, తర్వాత ఏమైంది 12 × 2 24 12 × 3 36. ఓకేనా, సో ఇప్పుడు స్పిరిట్కి వాటర్కి ఇది న్యూ రేషియో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఈక్వల్ అన్నారు కాబట్టి మనం ఈక్వల్ చేసుకున్నాం. అన్నీ ఇప్పుడు 60 ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 తీసుకెళ్ళి ఒక దానిలో వేసామనుకోండి, యాడ్ చేసేయండి. 40 45 24 అంటే 40 45 20 100 అవుతుంది, 109 అవుతుంది. ఈస్ట్ 20 15 36 అంటే ఇది మనకి ఇక్కడ 51 ఉంది, అక్కడ 20 అంటే 71. ఓకేనా, ఇప్పుడు మనకి న్యూ రేషియో ఏమవుతుందంటే 109:71 అవుతుంది. సో మన ఆన్సర్ బి అండి. ఓకేనా, సో ఈ మోడల్ మీకు అర్థమైందా. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈక్వల్ మెజర్మెంట్స్ అన్నారు కాబట్టి ఈ మూడింటిని కూడా మీరు ఈక్వల్ చేసుకోవాలి. ఫస్ట్ దాన్ని, సెకండ్ దాన్ని, థర్డ్ దాన్ని. సో ఆ ఈక్వల్ చేయడానికి దేంతో మల్టిప్లై చేస్తే ఈక్వల్ అవుతాయి అది మీరు చూసుకుంటే అప్పుడు మనం ఇవన్నీ ఈక్వల్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వేసుకుంటే సరిపోతుంది అనమాట.
ఓకేనా, ఇది టైప్ 1. మళ్ళీ దీనిలోనే టైప్ 2 చూద్దాం. చూడండి, టైప్ 2 ఏంటంటే మిక్సింగ్ ఇన్ A:B రేషియో. ఇందాకేమన్నారు, అన్నీ తీసుకువెళ్ళి ఒక దానిలో వేస్తారు. ఓకేనా, ఒక దానిలో వేస్తారు. అయితే ఏ రేషియోలో వేయాలని చెప్పలేదు. ఓకే, చూడండి ఇక్కడ ఇది ఇంత ఇన్ని తీసుకోవాలి, దీన్ని తీసుకోవాలి ఎక్కడ చెప్పలేదు. అన్ని తీసుకెళ్ళి మొత్తం వేసేయమన్నారు. ఇక్కడ ఎలా అన్నారంటే, ఇక్కడ చూసుకుంటే 2A:B రేషియో అంటే ఇది ఇంత రేషియోలో వేస్తే నెక్స్ట్ ఇంత రేషియోలో వేయాలి అని చెప్పారనమాట. సో ఇవి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి, ద రేషియో ఆఫ్ కాపర్ టు జింక్ ఇన్ alloys A and B are 3:4 and 5:9. చూడండి, ఇక్కడ మనకి కాపర్ ఉంది. ఓకేనా, కాపర్ ఉంది, అలాగే జింక్ ఉంది, అలాగే జింక్ ఉంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ రేషియోలో ఉన్నాయి, ఫస్ట్ ఏ కంటైనర్లో మీరు చూసుకుంటే 3:4. నెక్స్ట్ కంటైనర్లో చూసుకుంటే బి కంటైనర్లో చూసుకుంటే రేషియో వచ్చేసి 5:9. ఓకేనా, 5:9. తర్వాత చూడండి, ఇప్పుడు అయితే ఈ రేషియోలో ఉన్నాయంట. వీటిని ఏ రేషియోలో తీసుకోవాలంట, 2:3 రేషియోలో తీసుకోవాలంట. ఎందుకు తీసుకొని మెల్టెడ్ టు ఫామ్ ఏ న్యూ alloy C ఫామ్ అయిందంట. అయితే దానిలో కాపర్ జింక్ ఏ రేషియోలో ఉంటాయని అడిగారు. మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, అది 3 ఉంటే ఇది 4 ఉందంట, ఇది 5 ఉంటే అది 9 ఉందంట. ఓకేనా, ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ తీసుకుంటే దీన్ని 3 పార్ట్స్ తీసుకోవాలంట. దాన్ని 2 పార్ట్స్ తీసుకుంటే దీన్ని 3 పార్ట్స్ తీసుకోవాలి. అది మనకి ఎలా తెలుస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, 3 + 4 ఎంత, 7 అయింది. 5 + 9 14 అయింది. సో అది 7 ఇది 14 అంటే దీనికి ఇంటూ 2 చేస్తే ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ కదా. సో దీన్ని దేంతో మల్టిప్లై చేయాల్సి ఉండేది అంటే ఇంటూ 1. ఇప్పుడు రెండు ఈక్వల్ అయ్యాయి కదా. సో ఇప్పుడు రెండు ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు దీనిలో 2 పార్ట్స్ తీసుకుంటే దీనిలో 3 పార్ట్స్ తీసుకోవచ్చు. 2:3 ఈక్వేట్ చేసుకుంటేనే మనం ఎగ్జాక్ట్గా 2 పార్ట్స్ 3 పార్ట్స్ తీసుకోగలం. అలా కాకుండా మీరు ఎలా ఉన్న వాళ్ళ 2 పార్ట్స్ 3 పార్ట్స్ తీసుకుంటే మనకు తెలియదు కదా. సో కాబట్టి ఇప్పుడు దీనిలో 2 పార్ట్స్ అన్నారు కాబట్టి ఇంటూ 2 చేయండి, దీనిలో 3 పార్ట్స్ అన్నారు కాబట్టి ఇంటూ 3 చేయండి. ఓకేనా, ఇప్పుడు మనకి రేషియో ఏమవుతుంది చూడండి. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన రేషియో 2 × 24, 4తో మల్టిప్లై చేయండి. 4 3 12, 4 4 16. ఓకేనా, తర్వాత నెక్స్ట్ చూడండి, 3తో మల్టిప్లై చేయండి. 3 5 15, 3 9 27. ఓకేనా, ఇది వచ్చేసరికి కాపర్, ఇది వచ్చేసరికి జింక్ అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2:3 పార్ట్స్ తీసుకున్నాం కదా, 2:3 పార్ట్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసాం డైరెక్ట్గా. 12 + 15 అంటే 27 అవుతుంది. ఓకేనా, 27 + 16 అంటే ఇక్కడ మీరు చూసుకుంటే 27 + 6 అంటే 33, 43. సో మన ఆన్సర్ ఏమైందండి, 27:43. సో మన ఆన్సర్ ఏ. ఓకేనా, అర్థమైందా? సెకండ్ మోడల్లో మనకి A:B రేషియోలో మిక్స్ చేయమన్నారు. ఫస్ట్ మోడల్లో డైరెక్ట్గా మిక్స్ చేసేమన్నారు కాబట్టి ఈక్వల్ చేసి మిక్స్ చేసేసాం. సెకండ్ మోడల్లో 2:3 రేషియోలో కావాలన్నారు కాబట్టి ఫస్ట్ ఈక్వేట్ చేసుకున్నాం. 2తో మల్టిప్లై చేసి 1తో మల్టిప్లై చేసి ఈక్వేట్ చేసుకొని అప్పుడు 2:3 అన్నారు కాబట్టి 2 × 3 చేసాం. దాని నుంచి వచ్చిన రేషియోస్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది టైప్ 2 అండి. ఓకేనా, ఇది వచ్చేసరికి టైప్ 2. ఇప్పుడు మనం టైప్ 3 చూద్దాం. చూడండి, టైప్ 3 చూద్దాం. సో మిక్స్డ్ టు గెట్ A:B రేషియో అంటే మనకి ఫైనల్ మిక్చర్లో A:B రేషియోలో కావాలి అంటే ఎలా కలపాలి, A:B రేషియోలో కావాలంటే ఎలా కలపాలి చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది వచ్చింది 27:43 వచ్చింది కదా. మనకి ఇక్కడ ఏమన్నారు, A:B రేషియోలో మిక్స్ చేస్తే ఇది వచ్చిందంట. మనకి ఇక్కడ ఏం జరిగిందంటే ఇది కావాలంట. సో A:B రేషియోలో కావాలంటే ఎలా కలపాలి అన్నారు. ఓకేనా, సో అది కూడా చేద్దాం. చూడండి, ఈజీనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, మిల్క్ వాటర్ ఉన్నాయి, 2 కంటైనర్స్ ఉన్నాయి. సో మీరు చూసుకున్నట్టయితే 2 కంటైనర్స్ ఉన్నాయి. సో లెట్స్ సే ఇది ఫస్ట్ కంటైనర్ అనుకుందాం. ఓకేనా, ఏ రేషియోలో ఉన్నాయి మనకి ఇవి 3:2 రేషియోలో ఉన్నాయి. తర్వాత సెకండ్ కంటైనర్ ఉంది. సెకండ్ కంటైనర్లో ఏ రేషియోలో ఉన్నాయండి, 6:5 రేషియోలో ఉన్నాయి. ఓకేనా, ఈ రెండింటిని మిక్స్ చేస్తే మనకి ఏ రేషియోలో కావాలి, 4:3 కావాలి. ఓకేనా, 4:3 కావాలి. సో 4:3 కావాలి కాబట్టి రెండింటిని కలిపి ఏ రేషియోలో కావాలి, 4:3. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే మనం ఇందాకే చూసుకున్నాం, 2 క్వాంటిటీని మిక్స్ చేసుకుంటే ఫైనల్ ఒక క్వాంటిటీ అనేది కావాలి. ఓకేనా, ఇక్కడ మీరు జాగ్రత్తగా ఏదో ఒకటే తీసుకోండి. మనకి ఏమేమన్నారు, మిల్క్ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు కదా. అయితే మిల్క్ క్వాంటిటీ అయినా తీసుకోండి లేదా వాటర్ అయినా తీసుకోండి. నేను ఫస్ట్ మిల్క్ చేసుకోండి, ఏం తీసుకున్నా ఆన్సర్ సేమ్ వస్తుందండి. సో నేను మిల్క్ తీసుకుంటాను. చూడండి, ఇక్కడ మిల్క్ టోటల్గా ఎంత ఉంది, 3 పార్ట్స్ 2 పార్ట్స్ అంటే టోటల్గా మిల్క్ అనేది 5 పార్ట్స్లో 3 పార్ట్స్ ఉంది కదా మిల్క్ అనమాట. ఇక్కడ కూడా చూడండి ఎన్ని పార్ట్స్ ఉంది, 6 పార్ట్స్ ఉంది. టోటల్ ఎంత 11 కదా, 6 + 5. సో 6/11, 11లో 6 పార్ట్స్ ఉంది. ఓకేనా, ఇక్కడ ఎంత ఉంది, ఓవరాల్గా ఎంత వచ్చింది, టోటల్గా 4 + 3 7, దానిలో 4 పార్ట్స్ ఉంది అంటే 4/7.
అర్థమైందా? ఇలా తీసుకొని మీరు చేసుకుంటే రేషియో వస్తుంది కదా, అదే మన ఆన్సర్ అండి. చూసారు అంత ఈజీగా చేసాం, భయపడాల్సిన అవసరం లేదు. A:B ఈ రేషియోలో కావాలంటే ఇదైనా తీసుకోండి, అదైనా తీసుకోండి. లేదనుకుంటే ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, మిల్క్ క్వాంటిటీ తీసుకున్నా. లేదంటే వాటర్ క్వాంటిటీనే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి వాటర్ క్వాంటిటీ ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది. 5 partsలో 2 ఉంది అంటే 2/5. తర్వాత ఇక్కడ వాటర్ ఎంత ఉంది, 5 parts ఉంది 11 partsలో అంటే 5/11. తర్వాత ఇక్కడ ఎంత ఉంది, 3/7 కదా. సో ఇదైనా చేయొచ్చు, ఇదైనా చేయొచ్చు, ఏదైనా రైట్ ఆన్సర్ అనండి. అయితే ఇక్కడ చూడండి, మీకు ఇందాక చెప్పే ఇలా ఫ్రాక్షన్లో ఉండేటప్పుడు ఆ డినామినేటర్స్ యొక్క ఎల్సిఎం తీసుకోండి. సో ఇక్కడ డినామినేటర్స్ 5కి 11కి 7 ఎల్సిఎం ఏమవుతుందండి, చూడండి ఇక్కడ 5కి 11కి 7కి 3 కూడా ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ కాబట్టి వాటి యొక్క ప్రొడక్ట్ ఎల్సిఎం అవుతుంది. ఓకేనా? సో వాటితోనే మల్టిప్లై చేయండి. దీనికి 5తోని 7తోని 11తోని మల్టిప్లై చేయండి. సేమ్ దీనికి కూడా 5తోని 7తోని 11తో మల్టిప్లై చేయండి. దీనికి కూడా మూడింటికి చేస్తాం కదా. ఓకేనా? 5 × 7 × 11. ఇప్పుడు చూడండి క్యాన్సిల్ చేద్దాం. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే 5 5 క్యాన్సిల్, ఇక్కడ కూడా 11 11 క్యాన్సిల్, ఇక్కడ 7 7 క్యాన్సిల్. సో 11 × 7 లేదా 11 × 7 × 3 అంటే 21. 21 × 11 అంటే ఏమవుతుంది మనకి, 231 అవుతుంది. ఇది చూడండి 5 × 6 30, 30 × 7 అంటే 3 7 21, 210. ఓకేనా? నెక్స్ట్ చూడండి 5 × 4 20, 20 × 11 అంటే 220. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఈ రేషియో చూడండి, 220 నుంచి ఇక్కడ పెద్దది కాబట్టి 231 నుండి 220 తీస్తే 11 వస్తుంది. 220 నుంచి 210 తీస్తే 10 వస్తుంది. ఓకేనా? 10:11. సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఏ మన ఆన్సర్ అవుతుంది. ఏంటంటే ఏ మన ఆన్సర్ 10:11 అవుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు ఈ ప్రాసెస్లో చేసాం, మీరు ఇది వాటర్ని బేస్ చేసుకొని చేసాం కదా, ఎలా అయినా చేయండి. ఒకసారి మీరు ఇలా కూడా ట్రై చేయండి, ఆన్సర్ వస్తుందో లేదో ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా సేమ్ ఆన్సరే వస్తుందండి. ఓకేనా? ఇది మనకి ఏంటిది, ఈ మోడల్లో టైప్ 3 అనమాట. ఓకేనా? టైప్ 1 చూసాం, టైప్ 2 చూసాం, టైప్ 3 కూడా చూసాం. అయితే ఈ మూడిట్లో ఏది ఈజీగా ఉందో ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? క్లియర్ కదండి ప్రతి ఒక్కరికి? ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, అయితే ఒక్కసారి ఈ 3 ఉన్నాయి కదా, ఈ మూడింటిని ఓవరాల్ ఒకసారి అనాలిసిస్ చేద్దాం. చూడండి టైప్ 1లో ఏం చేసి మనం చూసుకున్నట్టయితే, మీరు చూసుకుంటే టైప్ 1లో జస్ట్ ఆ మూడింటిని ఒక దానిలో వేయమన్నాడు. అలా వెయ్యాలంటే ఏం చేసుకున్నాం, ఈక్వల్ చేసుకున్నాం. సో మేక్ ఈక్వల్. ఓకేనా? నెక్స్ట్ టైప్ 2లో ఏం చేసాం, మనకి ఒక A:B రేషియోలో కావాలి అన్నారు. A:B రేషియోలో కావాలన్నారు. అప్పుడు కూడా ఏం చేసాం, ఇక్కడ కూడా ఈక్వల్ చేసాం. అవునా? మేక్ ఈక్వల్. తర్వాత ఏం చేసాం, ప్లస్ మల్టిప్లై విత్ రేషియోస్. ఏ రేషియోస్తో అయితే ఇస్తారో ఆ రేషియోస్తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై విత్ రేషియోస్. ఓకేనా? మల్టిప్లై విత్ రేషియోస్, ఇది సెకండ్. తర్వాత చూడండి టైప్ 3లో ఏం చేసాం, మనకి A:B రేషియోలో కావాలి. A:B రేషియోలో కావాలంటే సో ఏం తీసుకోవాలి, ఇక్కడ మనం ఏం తీసుకున్నామండి, ఫ్రాక్షన్స్ తీసుకున్నాం కదా. సో ఫ్రాక్షన్స్, టేక్ ఫ్రాక్షన్స్. ఎలా తీసుకోవాలో మీకు తెలుసు, ఏ క్వాంటిటీ కావాలంటే అది తీసుకోండి. టేక్ ఫ్రాక్షన్స్. ఇవి 3 టైప్స్ అనమాట దీనిలో. ఓకేనా? సో మీకు ఇంత డీటెయిల్డ్గా ఒకదానికి ఒకటి కంపేర్ చేసుకుంటూ డిఫరెన్స్ అనేది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరండి ఈ మిక్చర్ ఆఫ్ క్వాంటిటీస్ మోడల్లో. సో మనకి 3 టైప్స్ ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ మూడింటి మధ్యన కంపారిజన్ అర్థం చేసుకుని ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయాలండి. ఓకేనా? ఇలా కంపేర్ చేసి మీరు నేర్చుకున్నారనుకోండి, ఖచ్చితంగా క్లారిటీ బాగా పెరుగుతుంది, లాంగ్ టైంలో గుర్తుంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సాల్వ్ చేయగలరు అనమాట. ఓకేనా? సో ఇది మోడల్ 3 అనమాట. మనం ఇక్కడ కొన్ని మోడల్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. మీకు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ కావాలి, ఇంకా డెప్త్ ప్రాబ్లమ్స్ కావాలి, ఇన్డెప్త్గా డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ కావాలి, మాకు ఇంకా ప్రాక్టీస్కి ఎక్కువ కావాలి అనుకుంటే మన విజన్జే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? అందులో మనకి కోర్సెస్ ఉంటాయండి, మంచి టఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, డిఫికల్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. ఒకసారి మీరు అవి సాల్వ్ చేసుకుంటే ఇంకా మీకు బెటర్గా ఉంటుంది. కొన్నిసార్లు 3 రేషియోస్ ఉండేటప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసామండి. ఓకేనా? సో అది తొందరలోనే మనకు అర్థమెటిక్ కంప్లీట్ క్లాస్ నోట్స్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మోడల్ 4 వచ్చేసరికి రిమూవ్ అండ్ రీప్లేస్. ఇప్పటి వరకు ఏం చూసాం, యాడ్ చేయడం చూసాం, రిమూవల్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే రిమూవ్ చేస్తారు, మళ్ళీ యాడ్ చేస్తారు, రిమూవ్ చేస్తారు, మళ్ళీ యాడ్ చేస్తారు. ఓకేనా? అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే, లెట్సే 3:2 ఉన్నాయి అనుకోండి రేషియోలో. ఒక మిక్చర్లో లెట్సే మిల్క్ అండ్ వాటర్ ఉంది అనుకున్నాం. మిల్క్ అండ్ వాటర్ అనేవి 3:2 రేషియోలో ఉన్నాయి అనుకోండి. దీని నుంచి 10 లీటర్స్ మైనస్ చేశాను అనుకోండి, 10 లీటర్స్ మిక్చర్ బయటికి తీసాను అనుకోండి, ఆ తర్వాత కూడా అవి 3:2 రేషియోలోనే ఉంటాయండి.
ఈ పాయింట్ తెలుసుకున్నారనుకుంటే ఈ మోడల్ అనేది చాలా ఈజీ అనమాట. ఈ పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 3:2 ఉన్నాయి కదా, 10 లీటర్స్ తీసినంటే ఎలా తీస్తానంటే ఏదో ఒక క్వాంటిటీ తీనండి, ఆ ఏ రేషియోలో ఉన్నాయో అదే క్వాంటిటీలో నేను తీస్తా, అదే రేషియోలో నేను తీస్తాను అనమాట. సపోజ్ ఇక్కడ 10 లీటర్స్ తీసానంటే 3:2 కాబట్టి 10 లీటర్స్ అంటే ఇది 3 × 2 6 అవుతుంది, 2 × 2 4 అవుతుంది. అంటే దీనిలో 6 లీటర్స్ తీస్తే దీనిలో 4 లీటర్స్ తీస్తాను అనమాట. ఓకేనా? సో అలా తీసినప్పుడు కూడా మళ్ళీ సేమ్ రేషియోలో ఉంటాయి. మీకు అర్థమవుతుందా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సేమ్ రేషియో ఉంటుంది, మళ్ళీ కూడా అదే క్వాంటిటీలో తీస్తారు కాబట్టి ఈ పాయింట్ గుర్తుంటే ఈ మోడల్ అనేది చాలా ఈజీ అనమాట. చూడండి, దీనిలో 2 టైప్స్ ఉంటాయండి, ఈక్వల్ రీప్లేస్మెంట్, అన్ఈక్వల్ రీప్లేస్మెంట్. కొన్నిసార్లు సేమ్దే తీస్తూ ఉంటారు, కొన్నిసార్లు డిఫరెంట్గా తీస్తూ ఉంటారు. ఆ 2 మోడల్ కూడా తీసుకోవడం జరిగింది. చూడండి, ఇది మనం టైప్ 1 అని చెప్పొచ్చు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఈక్వల్ రీప్లేస్మెంట్. టైప్ 1 వచ్చేసరికి ఈక్వల్ రీప్లేస్మెంట్. తర్వాత చూడండి, అయితే ఆయిల్ కిరోసిన్ ఉన్నాయంటే ఒక కంటైనర్లో ఏ రేషియోలో ఉన్నాయంటే 3:2 రేషియోలో ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఆయిల్ ఉంది, చూసుకుంటే ఆయిల్ ఉంది మనకి, అలాగే కిరోసిన్ ఉంది. ఓకేనా? ఏ రేషియోలో ఉన్నాయంటే 3:2 రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, 10 లీటర్స్ ఆఫ్ ది మిక్చర్ ఈజ్ టేకెన్ అవుట్ అండ్ రీప్లేస్డ్ బై కిరోసిన్. చూడండి, ఈ మిక్చర్లో ఏం చేశారంటే 10 లీటర్స్ మైనస్ చేసేసారంట. దీనిలో ఏం చేశారు, 10 లీటర్స్ మైనస్ చేశారంట. ఓకేనా? సో చూసుకుంటే చూడండి, ఇది మొత్తంలో 10 లీటర్స్ తీసేసి ఏం చేశారు అండ్ రీప్లేస్డ్ బై కిరోసిన్. చూడండి, కిరోసిన్ 10 లీటర్స్ కలిపారంట. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూసుకుంటే రీప్లేస్ చేశారు, అదే 10 లీటర్స్ రీప్లేస్ చేశారు. ఏం చేశారు? సో ఇక్కడ చూడండి, మనకు తెలుసు ఒక 10 లీటర్స్ తీసేమంటే అప్పుడు కూడా సేమ్ రేషియోలో ఉంటాయండి. దీనికి ఏం చేశారు, కిరోసిన్ ఒక 10 లీటర్స్ కలిపారు. ఓకేనా? కలిపితే అప్పుడు ఏం జరిగిందంట, 2:3 రేషియోలోకి వచ్చాయి. 2:3 రేషియోలోకి వచ్చాయి. ఓకేనా? అయితే ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్ ఇన్ ద కంటైనర్, టోటల్ క్వాంటిటీ ఎంత అన్నారు. ఓకేనా? ఈ పాయింట్ క్లియర్ కదండి. 10 లీటర్స్ తీసినా అదే రేషియోలో ఉంటాయి. అది క్లియర్ అయితే ఈ ప్రాబ్లం చాలా ఈజీ. సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ యాడ్ చేసింది ఏంటి, కిరోసిన్ కదా. సో మీకు ఇందాక మనం చేసాం, ఓన్లీ 1 క్వాంటిటీ యాడ్ అయ్యేటప్పుడు కాన్స్టెంట్ మిక్చర్ ఏదైతే ఉంటుందో దాని మీద ఫోకస్ చేయండి. ఇక్కడ కాన్స్టెంట్ మిక్చర్ ఏంటి, ఆయిల్ కాన్స్టెంట్ కదా, కిరోసిన్ యాడ్ అయింది. ఇందాక చూసుకుంటే ఆయిల్ 3 ఉంది, ఇప్పుడు 2 ఉంది. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేయండి. ఎలా ఈక్వేట్ చేద్దాం, దీన్ని 2తో మల్టిప్లై చేయండి, దీన్ని 3తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఈక్వల్ అవుతాయి కదా, రెండు కూడా 6 అవుతాయి. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2 3 × 6, 2 2 × 4. అలాగే ఇది చూసుకున్నట్టయితే 3 2 × 6, 3 3 × 9. సో కాన్స్టెంట్ మిక్చర్ సేమ్ ఉంది. ఇక్కడ చూడండి, 4 to 9 అంటే ఎన్ని యూనిట్స్ పెరిగిందండి, 5 యూనిట్సే కదా. 5 యూనిట్స్ అనేది ఎంతకు సమానం, 10 లీటర్కి సమానం కదా. 5 యూనిట్స్ అనేది 10 లీటర్స్ అయింది. మనకేం కావాలి, ఒరిజినల్ మిక్చర్ అంటే ఇదే కదా, ఒరిజినల్ మిక్చర్ 6:4. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, రెండింటిని యాడ్ చేస్తే 10 కదా. 6 + 4, 5 అనేది 10 అయితే 10 ఏమవుతుందండి, ఆబ్వియస్లీ 20 లీటర్స్ అవుతుంది. సో చూడండి, 6 + 4 5 10 ఇచ్చారు మనకి, 10 లీటర్స్ ఇచ్చారు. సో 5 అనేది 10 లీటర్స్ అయితే మనకి ఖచ్చితంగా 10 కదా. 6 + 4 అంటే 10. మనకి ఏం అడిగారండి, ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 10 యూనిట్స్ ఎంత వచ్చింది మనకి, 20 లీటర్స్ వచ్చింది. కానీ మన ఆనకి ఆప్షన్స్లో లేదు. కానీ ఇక్కడ 20 లీటర్స్ రాంగ్. ఎందుకంటే ఇది ఎప్పుడండి, 10 లీటర్స్ తర్వాత ఇది రేషియో, ఇది ఫైనల్ రేషియో ఏమైంది, ఇది ఫైనల్ రేషియో అంటే ఇదే కదా. మళ్ళీ 10 లీటర్స్ తీసి మళ్ళీ ఇక్కడే కలిపాం కదా. 10 లీటర్స్ తర్వాత ఇది. ఓకేనా? 10 లీటర్స్ తర్వాత తీసిన తర్వాత ఈ రేషియోలు ఉంటాయి. అంటే ఇక్కడ 20 లీటర్స్ ఉన్నాయంటే 10 లీటర్స్ తర్వాత కాబట్టి దీనికి 10 లీటర్స్ యాడ్ చేస్తే వచ్చేస్తుంది కదా. 20 లీటర్స్ + 10 అంటే 30 అవుతుంది. ఓకేనా? లేదనుకుంటే ఫైనల్ మిక్చర్ ఇదే కదా, తీసి మళ్ళీ యాడ్ చేస్తాం అంటే 6 + 9 ఏమవుతుంది, 15 కదా. సో చూడండి, 5 అనేది 10 లీటర్స్ అయితే 15 ఏమవుతుంది, 30 లీటర్స్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఇది తీసిన తర్వాత రేషియో అనమాట. క్లియర్ కదండి ప్రతి ఒక్కరికి. ఇది టైప్ 1 అండి, రిమూవ్ అండ్ రీప్లేస్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏం జరిగింది, జస్ట్ ఒకసారి తీసి యాడ్ చేశారు కాబట్టి చాలా ఈజీగా చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ ఒక 200 లీటర్స్ ఉందంట, పెట్రోల్ ఉందంట దాంట్లో. అయితే దీనిలో ఏం జరిగిందంటే 40 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ అనేది తీసేసి ఏం కలిపారంట, తీసేసి రీప్లేస్ విత్ కిరోసిన్ అనమాట. ఎన్నిసార్లు చేశారంటే ఇలా 4 టైమ్స్ చేశారు. చూడండి, ఒక పెట్రోల్ ఉందంటే ఎంత ఉందంటే 200 లీటర్స్ ఉందంట. దానిలో 40 లీటర్స్ ఏం చేశారు, మనకి తీసేశారనమాట. పెట్రోల్ 40 లీటర్స్ తీసి కిరోసిన్ కలిపారు అనమాట. సో ఫస్ట్ దీన్ని బేసిక్గా చేద్దాం, షార్ట్ కట్స్లో రెండిట్లో కూడా చేద్దాం. చూడండి, నార్మల్గా ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే పెట్రోల్ ఉంది, కిరోసిన్ ఉంది. ఇనీషియల్గా మీరు చూసుకుంటే ఎటువంటి కిరోసిన్ కూడా లేదు. ఓకేనా? 200 లీటర్స్ కూడా పెట్రోల్ ఉంది, కిరోసిన్ వచ్చేసరికి 0. తర్వాత ఏం జరిగింది,
దీనిలో 40 మైనస్ అయింది, దీనిలో ఇది 40 ప్లస్ అయింది. కాబట్టి సో ఇది 160 అవుతుంది, ఇది వచ్చేసరికి 40 అవుతుంది. మళ్ళీ సేమ్ రెండింటి నుంచి ఎంత వేస్తే రెండింటి నుంచి తీసేయాల్సింది అంతా 40 లీటర్స్. అవునా? 40 లీటర్స్ అంటే అవే రేషియోలో ఉండే అవే రేషియోలో తీయాలండి. ఇక్కడ చూడండి 40:160 అంటే 4:1 రేషియోలో ఉన్నాయి కదా, అంటే 5 పార్ట్స్ మొత్తం. ఇదిలో 4/5, దానిలో 1/5 అనమాట. ఇలా ఇది బేసిక్ మెథడ్ అండి. దీనికి షార్ట్ కట్ కూడా చెప్దాం. జస్ట్ బేసిక్ మెథడ్ ఒకసారి చూడండి, తర్వాత షార్ట్ కట్ మెథడ్ కూడా చాలా ఈజీగా చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ 40 లీటర్స్ తీసామండి. దీనిలో ఎంత తీస్తామండి చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు తీయాల్సింది 4/5 పార్ట్స్ ఆఫ్ ది 40 అంటే ఇక్కడ మనకి 32 అవుతుంది, 32. ఇక్కడ మనకి -8 అవుతుంది, కానీ ఇక్కడ +40 అవుతుంది కదా, కిరోసిన్ యాడ్ చేస్తున్నాం ప్రతిసారి 40. సో ఇది వచ్చేసరికి మనకి ఏమైంది ఇక్కడ చూసుకుంటే 160 నుండి 32 తీసామనుకోండి, మీకు ఇక్కడ 128 మిగులుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఏం మిగులుతుంది 40. ఇక్కడ -8 + 40 అంటే 32 కదా, 40 + 32 అంటే 72. ఇలా ఎన్నిసార్లు చేయాలండి? మొత్తం 4 టైమ్స్ చేయాలి. మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి కూడా మైనస్ చేస్తూ వెళ్ళాలి. ఇలా 4 టైమ్స్ చేస్తే లాస్ట్కి ఏదైతే రేషియో వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? మనకి ఏమన్నారు? టోటల్ అమౌంట్ ఆఫ్ కిరోసిన్ అన్నారు. సో కిరోసిన్ అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? మీరు ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆల్రెడీ 72 అయ్యింది, ఇంకా 2 టైమ్స్ యాడ్ చేయాలి. కాబట్టి మనకి ఖచ్చితంగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 72 కంటే లాంగ్ ఆన్సర్ ఉండాలి. ఖచ్చితంగా ఈ రెండు ఎలిమినేట్ చేయొచ్చండి చూడగానే, ఎందుకంటే ఇవి దగ్గరలో ఉన్నాయి. ఓకేనా? ఇది బేసిక్ మెథడ్. షార్ట్ కట్ ఒకసారి చూద్దాం. చూడండి దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ మిక్చర్ ఎంత ఉందో తీసుకోండి. టోటల్ మిక్చర్ ఎంత ఉందని మనకి 200 లీటర్స్ ఉంది. ఓకేనా? సో అయితే ఎంత రీప్లేస్ చేస్తాం లేదా రిమూవ్ చేస్తున్నాం అని చెప్పొచ్చు. 40 లీటర్స్ కదా, 40 లీటర్స్ కదా. సో ఏం చేద్దామంటే ఈ రెండింటికి రేషియో తీసుకోండి. ఏమవుతుంది? 40/200 అంటే చూసుకుంటే 40/200 అంటే 1/5 కదా, 1/5. ఇక్కడ ఏమవుతుందంటే ఈ 5 అనేది టోటల్ మిక్చర్ అయితే, ఇనీషియల్ మిక్చర్ అయితే ఇది రిమైనింగ్ అవుతుంది. అర్థమైందండి? 1/5 ఎలా వచ్చిందో 40/200 వేసుకున్నా. ఇక్కడ ఏం చేస్తామంటే ఇనీషియల్ మిక్చర్ అనుకో, సపోజ్ చూసుకుంటే ఇనీషియల్ అని చెప్దాం. టోటల్ అన్నం కంటే ఇనీషియల్గా 5 లీటర్స్ ఉంది అనుకోండి, 5 ఉందనుకోండి, 5 పార్ట్స్ ఉందనుకోండి. తర్వాత ఏమవుతుంది ఫైనల్గా చూసుకుంటే ఒకటి తీసేసాం కదా, 5లో ఒకటి తీసేసాం కదా, 40 తీసేస్తున్నాం కదా. సో 4 అవుతుంది. సారీ, 1 తీసేస్తే 4 అవుతుంది. అర్థమైంది ఇక్కడ? లేదని కూడా మీరు 240 కూడా రేషియో తీసుకోవచ్చండి. 200లో 40 తీస్తే 160 ఉంటుంది కదా. ఓకేనా? ఇనిషియల్గా పెట్రోల్ 200 ఉండేది, దానిలో 40 తీసేసి కిరోసిన్ యాడ్ చేసామంటే అప్పుడు ఏం జరుగుతుంది? టోటల్ 5 పార్ట్స్ ఉంటాయి, అందులో ఒక పార్ట్స్ తీసినట్టే కదా. అంటే 200లో 40 తీస్తే 160, 200కి 160కి రేషియో అప్పుడు ఏమవుతుంది? 5:4 కదా. మీకు ఇది అర్థం అవ్వాలని చెప్తున్నానండి. ఓకేనా? సో ఎన్నిసార్లు చేసేది ఇలాగా? 4 టైమ్స్ చేశారు కదా, కాబట్టి పవర్ 4 తీసుకోండి. 2 టైమ్స్ చేస్తే పవర్ 2 తీసుకోండి, 3 టైమ్స్ చేస్తే పవర్ 3 తీసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సో 5/4 అంటే ఇది మనకి 625 అవుతుంది. ఇది వచ్చేసరికి 4/4 అంటే మనకి 16 × 16 అంటే 256 అవుతుంది. అంటే ఇనీషియల్గా ఎంత పెట్రోల్ ఉంటే ఫైనల్గా ఎంత ఉందని. ఓకేనా? మనకు అడిగింది ఏంటి? కిరోసిన్ ఎంత ఉందన్నారు. సో ఈ మైనస్ అయిందంతా కిరోసినే కదండి, కిరోసిన్ వచ్చి యాడ్ అయింది. సో 625 - 256 అంటే ఏమవుతుంది మనకి? చూడండి, 625 - 256 తీయండి. 15లో 6 తీస్తే 9, 12లో 5 తీస్తే, సో 11లో 5 తీస్తే 6, 5లో 2 తీస్తే 3. ఓకేనా? 369. సో మనకు ఆల్రెడీ తెలుసు 625 అంటే ఇనీషియల్ ఎంత ఉండేదండి ఇది పెట్రోల్ అనేది 200 లీటర్సే కదా. అంటే 625 అనేది 200 లీటర్స్ అయింది. అయితే 369 ఏమవుతుంది? చూడండి, క్యాలిక్యులేషన్ చేయండి. సో మీకు క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఆన్సర్ ఉంది కదా, 118.08 వస్తుంది అనమాట. ఓకేనా? సో మన ఆన్సర్ వచ్చేసరికి సి అవుతుంది. ఇది బేసిక్ మెథడ్ అండి, ఇది షార్ట్ కట్. అయితే ఇది మీకు అర్థం అవ్వాలని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానండి. కానీ మీరు చూడగానే ఏం చేయాలంటే ఎంత రీప్లేస్ అవుతుంది, టోటల్ ఎంత, రేషియో తీసుకోండి. సో 1/5 రేషియో వచ్చింది కదా, సో తగ్గుతుంది, రీప్లేస్ చేస్తున్నారు కాబట్టి 5:4 అది వేసుకుంటారు. 5:4 వేసుకున్న తర్వాత ఎన్ని టైమ్స్ చేస్తే పవర్లో అంత తీసుకుంటారు. ఓకేనా? ఇది మనకి ఈ మోడల్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈసారి మొత్తం ఎంత ఉందంట? 600 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉందంట. అయితే పర్సన్ వచ్చేసరికి 25% ఆఫ్ ది మిల్క్ అనేది తీసాడంట. ఓకేనా?
రీప్లేస్డ్ విత్ వాటర్ 25% తీసారంట. అయితే హీ రిపీటెడ్ ది సేమ్ ప్రాసెస్ 2 times మోర్ అన్నారండి. జాగ్రత్తగా చూడండి, చాలా మంది ఇక్కడ సిల్ ఎర్రర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, 2 times మోర్ అన్నారు. మోర్ అంటే ఆల్రెడీ ఒకసారి చేసి ఇంకొక 2 times అంటే మొత్తం 3 times అవుతుంది. తొందరలో మీరు 2 times తీసుకుని ప్రాబ్లం రాంగ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇందాక చెప్పుకున్నా. సో 25% అనేది తీస్తున్నారంటే 25% అంటే ఏంటంటే 1/4 కదా, అంటే టోటల్ 4 అయితే 1 part రిమూవ్ చేస్తున్నారు. సో చూసుకుంటే ఇనీషియల్గా 4 parts ఉందనుకోండి, ఫైనల్గా ఎంత ఉంటుందంట, ఫైనల్గా చూసుకున్నట్టయితే సో దీనిలో ఒక పార్ట్ తీశారు కాబట్టి 3 ఉంటుంది. సో ఎన్నిసార్లు చేశారు ఇది ప్రాసెస్, మొత్తం 3 times చేశారు కాబట్టి 4/3 3/3. ఓకేనా? 4/3 అంటే 64 అవుతుంది, 3/3 అంటే 27 అవుతుంది. ఓకేనా? 64:27 అంటే ఇనీషియల్గా ఇంత మిల్క్ ఉంటే ఇప్పుడు ఎంత ఉందంటే ఎంత ఉంది. మనకు అడిగింది ఏంటి, ఫైండ్ ది ఫైనల్ అమౌంట్ ఆఫ్ ది మిల్క్ అంటే ఇదే కదా. సో ఆల్రెడీ మనకి 64 తెలుసు, 64 అంటే 1600 కదా. ఇనీషియల్గా ఎంత ఉంది, ఇప్పుడు ఎంత వచ్చింది చూసుకున్నట్టయితే చూడండి, 64 into 16 ఇది 16 4 1600 అంటే 25 కదా. సో సేమ్ ఇంటూ 25 చేయండి. 25 into 25 అంటే 625, ఇంకొక 2 25s ఉన్నాయి అంటే 50. 625 + 50 అంటే 675. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 675 లీటర్స్ అవుతుంది. ఓకేనా? సో ఇది సింపుల్ ఇలా షార్ట్ కట్స్లో చేసి వచ్చండి, బట్ మీకు అర్థం అవ్వాలని చెప్పి నాకు బేసిక్ మెథడ్ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. చూడండి నెక్స్ట్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు వరకు మనం ఏం చూసాం, సేమ్ ఈక్వల్ రీప్లేస్మెంట్. 40 లీటర్స్ తీస్తే 40 యాడ్ చేశారు, ఇప్పుడు 25% అంటే సేమ్ చేశారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, 8 లీటర్స్ తీశారు, 12 లీటర్స్ యాడ్ చేశారు. అంటే ఇది టైప్ 2 అని చెప్పొచ్చు, దీంట్లో టైప్ 2 అని చెప్పొచ్చు. ఓకేనా? సో దీనిలో ఏంటి, అన్ఈక్వల్ రీప్లేస్మెంట్. ఓకేనా? అన్ఈక్వల్ రీప్లేస్మెంట్. ఈ మోడల్లో మనం కొంచెం బేసిక్గానే వెళ్ళాలండి. ఓకేనా? సో చూడండి, మొత్తం ఎంత ఉంది, 64 లీటర్స్ ఉంది. అవి ఏ రేషియోలో ఉన్నాయి, మిల్క్ అండ్ వాటర్ మీరు చూసుకున్నట్టయితే 7:3 రేషియోలో ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి, 8 లీటర్స్ తీసేశారంట, 8 లీటర్స్ తీసేసిన అదే రేషియోలో ఉంటాయండి. ఓకేనా? తర్వాత చూడండి, అప్పుడు తీసేసి ఏం యాడ్ చేశారు, 12 లీటర్స్ ఆఫ్ ది మిల్క్ అనేది యాడ్ చేశారంట. సో రీప్లేస్డ్ బై 12 లీటర్స్ ఆఫ్ ది మిల్క్. దీనికి ఏం యాడ్ చేశారు, 12 లీటర్స్ యాడ్ చేశారు అనమాట. మీరు జాగ్రత్తగా చూసుకుంటే యాడ్ చేశారు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రిజల్టింగ్ మిక్చర్. సో రిజల్టింగ్ మిక్చర్ ఉంటుంది కదా, అందులో మిల్క్ వాటర్ అనేవి ఏ రేషియోలో ఉంటాయని అడిగారండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇది 8 లీటర్స్ తీసిన ఇవే రేషియోలో ఉంటాయి కదా. ఇప్పుడు ఇది ఎంత క్వాంటిటీ ఉన్నట్టండి, 64లో 8 తీసాను అనుకోండి, 64లో 8 తీస్తే 56 కదా. అంటే ఇక్కడ ఏముంది, మనకి 56 లీటర్స్ ఉంది. ఓకేనా? సో 56 లీటర్స్ అంటే చూడండి, మొత్తం 10 parts ఉంది. 10 partsలో 7% ఏమవుతుంది, అక్కడ 1 part అంటే 5.6 అవుతుంది, 7 parts అంటే 5.6 into 7 అంటే 7 42, 4 5 35 + 4 39. సో రిమైనింగ్ ఏమవుతుంది, ఆబ్వియస్లీ. సో 56 నుంచి 39.2 తీసేయండి అంటే 16.8 కదా, 16.8. ఓకేనా? సో ఇలా అన్ఈక్వల్ రీప్లేస్మెంట్ ఇచ్చేటప్పుడు మీరు ఇలా బేసిక్గా చేయాలండి. ఇందాక షార్ట్ కట్ అయితే వాడకూడదు. ఓకేనా? అది కేవలం ఈక్వల్ రీప్లేస్మెంట్కి వాడాలి. ఇక్కడ చూడండి, దీనికి 12 యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, చూడండి ఇక్కడ 40కి 12 యాడ్ చేస్తే 52, బట్ ఇది 51.2 అవుతుంది, ఇది 51.2 అవుతుంది, ఇది వచ్చేసరికి 16.8 అవుతుంది. ఓకేనా? సో మనకు అడిగింది ఏంటి, రేషియో కదా. సో చూడండి, రేషియో ఏమవుతుంది, 512:168 అనుకుంటే 512 అంటే మీకు మైండ్లోకి ఏమొచ్చేయాలండి, 8 క్యూబ్ వచ్చేయాలి. అంటే 8తో క్యాన్సిల్ అవుతుంది. చూడండి, 8తో క్యాన్సిల్ చేయండి, 8 క్యూబ్ కాబట్టి 8 into 64 అవుతుంది, 8 2s 8 1s. ఓకేనా? సో 8తో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 64:21. ఓకేనా? ఇది టైప్ 2 అండి. రిమూవ్ అండ్ రీప్లేసెస్ మోడల్స్లో ఫస్ట్ వచ్చేసరికి ఈక్వల్ రీప్లేస్మెంట్ చూసాం, ఇప్పుడు వచ్చేసరికి అన్ఈక్వల్ రీప్లేస్మెంట్. ఈ 2 మోడల్స్ కూడా మనం కవర్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? అర్థమైంది. కానీ ప్రతి ఒక్కరికి అర్థమైనట్టయితే మాత్రం ఒకసారి మన వీడియోని లైక్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా? సో ఇంకా మీకు దీనిలోని రిమూవ్ అండ్ రీప్లేస్ మోడల్స్లో ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ కావాలి, ఇంకా ఇన్ డెప్త్ మోడల్స్ కావాలనుకుంటే మన విజన్జై యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? అందులో మన అర్థమెటిక్ కోర్సులో ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయండి. ఓకేనా? అయితే ఇప్పటివరకు మనం ఏం చూసాం, మిక్చర్స్ చూసాం. మిక్చర్స్లో డిఫరెంట్ మోడల్స్ చూసాం, అందులో డిఫరెంట్ టైప్స్ అనేవి చూసాం. ఓకేనా? మిక్చర్స్లో ఇప్పుడు ఏం చేద్దామంటే అలిగేషన్కి వద్దాం. చూడండి, సో ఈ అప్లికేషన్ ఆఫ్ అలిగేషన్ అనేది ఇందాక మెథడ్ చూసాం కదా, ఏ అనేది బి ఉంటే మధ్యలో సి ఉంటే ఈ మెథడ్ చూసాం కదండి. ఇది ఒకటి
B-C అయితే ఒకటి C-A అవుతుంది. సో ఈ మెథడ్ యూజ్ చేసి మనకి అర్థమెటిక్ అంతా యూజ్ అవుతుందని మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా. సో ఎలా యూజ్ అవుతుంది, ఎప్పుడు యూజ్ అవుతుంది అనేది ఒకసారి చూడండి. సో మీరు ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సేవింగ్ మోడల్స్ వినే ఉంటారు, దానిలో మనం ఈ మోడల్ యూజ్ చేసి చేయొచ్చు. తర్వాత పాపులేషన్ మోడల్లో కూడా ఇది యూజ్ చేయొచ్చు. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ చేయొచ్చు దీన్ని యూజ్ చేసి. తర్వాత డిస్కౌంట్లో, యావరేజ్లో, సింపుల్ ఇంట్రెస్ట్లో, టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో, తర్వాత లీనియర్ ఈక్వేషన్స్లో మీరు వినే ఉంటారు. ఒక ర్యాబిట్ ఉంది, పీజియన్ ఉంది అంటారు, ఒకదానికి హెడ్స్ ఇన్ ఉన్నాయి, లెగ్స్ ఇన్ ఉన్నాయి అని చెప్పి మోడల్ వినే ఉంటారు కదా. అది కూడా మనం ఈ మిక్స్డ్ అండ్ అలిగేషన్ మోడల్ యూజ్ చేసి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అయితే ఈ మోడల్స్ అన్ని ఎక్కడెక్కడ మనం అర్థమెటిక్లో యూజ్ చేయొచ్చు అని చెప్పేసి దీనిలో నీట్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి ఈ మోడల్స్ అన్ని చూసుకుందాం, చూడండి. ఓకేనా? మీకు ఇంత తక్కువ టైంలో ఇంత క్వాలిటీ కంటెంట్ అనేది ఎవరండి. సో మన వీడియోస్, మనం వన్ షాట్ వీడియోస్ మీరు ప్రాపర్గా విన్నారంటే మీకు ఇంక ఇది ప్రాపర్ రివిజన్ అండి, ఇంకేమీ అవసరం లేదనమాట. ఎగ్జామ్ ముందు మాత్రం ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి, మంచిగా యూజ్ చేసుకోండి. ఇన్ఫ్యాక్ట్ నా వన్ షాట్ నేను ఏదైతే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానో అదే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి, త్రూ వీడియో లెక్చర్స్, ఇలా డిజిటల్ నోట్స్ ద్వారా. సో ఇవి మీరు నేను కూడా ఇదే ఫాలో అవడం ద్వారా చాలా వరకు చాలా ప్రాపర్గా రివిజన్ నాకు అయ్యేది. 180/180 నేను CHSL మెయిన్స్లో కూడా స్కోర్ చేయడం జరిగింది. CGL మెయిన్స్లో కూడా 180/180 స్కోర్ చేయడం జరిగిందండి. ఇన్ఫ్యాక్ట్ APSI మెయిన్స్లో కూడా అర్థమెటిక్ రీజనింగ్లో 200కి 161 స్కోర్ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా నాకు ఈ షార్ట్ నోట్స్ రివిజన్ చాలా హెల్ప్ అయ్యేది అనమాట. ఓకేనా? అందుకని మీకు ఇవన్నీ కూడా వన్ షాట్ వీడియోస్గా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో అభ్యర్థులు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియోస్ని మాత్రం దయచేసి చాలా నీట్గా యూజ్ చేసుకోండి. ఈ PDFs కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే, విజన్జే టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో చూడండి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివైజ్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఏమనుకున్నాం, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ బేస్డ్ క్వశ్చన్స్ అనుకున్నాం కదా. దీనిలో మనకి ఏమవుతుందంటే ఎక్స్పెండిచర్ పర్సెంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది, ఎంత డిక్రీజ్ అయింది ఇస్తారు, సేవింగ్స్లో ఎటువంటి చేంజ్ వచ్చింది ఇస్తారు, ఓవరాల్గా ఇన్కమ్లో వచ్చిన చేంజ్ కూడా ఇస్తారు అనమాట. దీని నుంచి ఎక్స్పెండిచర్కి సేవింగ్కి రేషియో అడిగితే ఇది మోడల్ అనమాట. సో చేద్దాం, చూడండి. మనకి ఫస్ట్ ఇచ్చారు ఎక్స్పెండిచర్ ఏం జరిగిందంట, ఇన్కమ్ అంట 6% తగ్గిందంట, ఎక్స్పెండిచర్ 8% తగ్గిందంట, సేవింగ్ 4% పెరిగిందంట. అయితే ఓవరాల్ ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి రేషియో అడిగారు. సో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనం ఎక్స్పెండిచర్లో ఎటువంటి చేంజ్ వచ్చింది, ఎక్స్పెండిచర్ వచ్చేసరికి డిక్రీజ్ అయింది 8%, డిక్రీజ్ కాబట్టి మైనస్ పెట్టుకుందాం. తర్వాత ఏం జరిగిందండి, సేవింగ్స్ వచ్చేసరికి 4% ఇంక్రీజ్ అయింది. ఓకేనా? సేవింగ్స్ వచ్చేసరికి 4% ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్. సో ఎక్స్పెండిచర్ ఇది. ఓకేనా? ఎక్స్పెండిచర్ అలాగే సేవింగ్స్. సో జాగ్రత్తగా చూడండి. తర్వాత ఏం జరిగింది, ఓవరాల్ ఇన్కమ్ ఎంత చేంజ్ వచ్చింది, డిక్రీజ్ అయింది 6%, డిక్రీజ్ కాబట్టి మైనస్ అండి. చూడండి ఇప్పుడు. సో మనం ఏం చేసాం, పెద్దదాని నుంచి మైనస్ చేయాలి. 4 - -6 అంటే 10 అయిపోతుందండి. జాగ్రత్తగా చేయండి. ఓకేనా? తర్వాత ఏం చేయాలి, పెద్దదాని నుంచి తీసాక దీని నుంచి రిమైనింగ్ తీయాలి. -6 నుంచి -8 అంటే -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. -6 + 8 అంటే 2 వస్తుంది. ఓకేనా? సో మనకి ఏమొచ్చింది, 10:2 అంటే 5:1. ఓకేనా? ఇదేంటిది, ఎక్స్పెండిచర్ 5 అయితే సేవింగ్ ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ 5 అయితే సేవింగ్ 1 అవుతుంది. సో ఓవరాల్గా ఇన్కమ్ ఏమవుతుంది, ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగే కదా, అంటే 5 + 1 ఏమవుతుంది, ఇక్కడ 6 అవుతుంది. మనకు అడిగింది ఏంటంటే దేనికి రేషియో, ఇన్కమ్కి ఎక్స్పెండిచర్ రేషియో. సో ఇన్కమ్కి ఎక్స్పెండిచర్ రేషియో అంటే చూడండి, ఇన్కమ్ వచ్చేసరికి 6, ఎక్స్పెండిచర్ వచ్చేసరికి 5. సో 6:5 అవుతుంది. మన ఆన్సర్ వచ్చేసరికి 6:5 ఏ. ఓకేనా? అర్థమైందండి? సో ఇలా ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మోడల్లో మీరు ఈ అలిగేషన్ మెథడ్ అనేది యూజ్ చేయొచ్చు అండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏమనుకున్నాం, పాపులేషన్ బేస్డ్ క్వశ్చన్స్లో కూడా వాడచ్చు. మనకి ఇస్తారు మేల్ పర్సంటేజ్లో ఎంత ఇంక్రీజ్ అయింది, ఫీమేల్ పర్సంటేజ్ పాపులేషన్లో ఎంత ఇంక్రీజ్ అయింది, ఓవరాల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తారు. అయితే మేల్ ఏ రేషియోలో ఉన్నారు, ఫీమేల్ ఏ రేషియోలో ఉన్నారు, మేల్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఎంతమంది ఉన్నారు, ఇలాంటి మోడల్స్ అడుగుతుంటారు కదా పాపులేషన్ మోడల్లో బేస్డ్ ప్రాబ్లమ్స్లో. అవి ఎలా చేయాలి చూద్దాం. చూడండి, ఇదండి. సో మేల్లో చేంజ్, ఫీమేల్లో చేంజ్, ఓవరాల్ చేంజ్. సో దీని నుంచి మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది చేద్దాం. చూడండి, ఓవరాల్గా 15,000 ఉన్నారు. మేల్ వచ్చేసరికి 10% తగ్గిందంట. చూడండి ఇక్కడ మేల్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూసుకుంటే 10% తగ్గింది కాబట్టి మైనస్. తర్వాత ఫీమేల్ వచ్చేసరికి 5% పెరిగారు. ఓకేనా? తర్వాత దెన్ ద పాపులేషన్ ఆఫ్ టౌన్ వుడ్ ఇంక్రీజ్ బై 600. సో పాపులేషన్ ఆఫ్ టౌన్ ఎంత పెరిగిందంటే ఓవరాల్ చేంజ్ ఇచ్చారండి. ఓవరాల్గా ఎంతమంది పెరిగారు, 600 పెరిగారు. ఈ 2% ఇచ్చారు. అది మనకు దేనిలో ఇచ్చారండి, నెంబర్లో ఇచ్చారు. అయితే
అయితే మీరు ఈ 600ని పర్సంటేజ్ కానీ కన్వర్ట్ చేయొచ్చు, ఓకేనా. లేదు అనుకుంటే ఈ 10%, 5% ఉన్నాయి కదా, వాటిని మీరు కావాలనుకుంటే ఇలా నెంబర్స్ కానీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే సో 1500లో 15,000లో 10% అంటే ఏమవుతుంది? 1500 కదా, ఓకేనా. తర్వాత చూడండి 5% అంటే ఏమవుతుంది చూసుకుంటే 750 కదా. ఓవరాల్ చేంజ్ ఎంత? 600, ఓకేనా. ఇలా అయినా చేయొచ్చు. సో 750లో 600 తీస్తే 150 అవుతుంది. ఇది వచ్చేసరికి చూడండి దీని నుంచి తీయాలి, 600 నుంచి 1500 అంటే ప్లస్ అయిపోతుంది. సో 2100 అవుతుంది, ఓకేనా. మనకి అడిగింది ఏంటంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఇన్ ద టౌన్. సో ఇక్కడ మనకి మేల్ ఎంతమంది ఉన్నారో కావాలి. ఓవరాల్కి 2 యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది చూడండి, 2 యాడ్ చేస్తే 2250 కదా. సో మొత్తం ఎంతమంది ఉన్నారండి? 2250 అంటే 15,000 కదా, 15,000 ఉన్నారు. సో ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్ చేయండి. ఇక్కడ ఇది 15,000, ఇది 15 into 15 అవుతుంది. మళ్ళీ 15తో క్యాన్సిల్ చేయొచ్చు, ఓకేనా. సో 0 క్యాన్సిల్ అయినట్టయితే 15 1500 ఓకేనా. మనకేం కావాలి? మనకు కావాల్సింది ఏంటి? నెంబర్ ఆఫ్ మేల్ అంటే 150 కదా. సో 150 ఏమవుతుంది చూడండి, 15 అనేది 100 అయితే 150 ఏమవుతుంది? సో 1000 అవుతుంది, ఓకేనా. సో మన ఆన్సర్ బి. ఇలా అయినా చేయొచ్చండి. లేదు అనుకుంటే దీన్ని ఇంకా సింపుల్గా చేయాలంటే మనం ఎలా తీసుకున్నాం కదా, దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. చూడండి సపోజ్ మనకి ఇది ఎంత అయింది? 6%. ఫస్ట్ ఇనీషియల్ మీరు చూసుకుంటే 10% తగ్గారు కదా. మేల్ వచ్చేసరికి 10% మైనస్, ఫీమేల్ వచ్చేసరికి 5% ఇంక్రీజ్. ఓవరాల్గా ఎంతమంది పెరిగారు? 600 కదా. 600 అంటే 15,000 ఎంత పర్సెంట్ అవుతుందో చూడండి. చూసుకుంటే ఇంటూ 100 చేస్తే 0 క్యాన్సిల్ అంటే ఇది 4% వచ్చింది కదా. 600 by 150 అంటే 4 అవుతుంది. సో ఓవరాల్ చేంజ్ అంతా 4%. ఈ రకంగా మీరు చూసుకుంటే 5 - 4 అంటే 1 అవుతుంది. సో చూడండి 4 - 10 అంటే 14 అవుతుంది, ఎందుకంటే 4 + 10 అవుతుంది కదా, 4 + 10 అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 1:14 ఆల్రెడీ మొత్తం అంటే ఎంత అయిందండి? 15 కదా. 15 ఏమైంది? 15,000 అయింది కదా. మొత్తం ఎంతమంది ఉన్నారు? 15,000 కదా. 15 అనేది 15,000 అయితే 1 ఏమవుతుంది? 1000 అవుతుంది, ఓకేనా. ఎలా అయినా మీరు చేసుకోవచ్చు. మనకి మేల్ అంటే 1 కదా, 1 యూనిటే కదా. సో ఇలా మీరు అయితే 2 పర్సంటేజ్లు అన్నీ ఉంచుకోవచ్చు. లేదు అనుకుంటే అన్నీ కూడా ఇలా నెంబర్స్లో అయినా చేయొచ్చు. అయితే మీకు ఏది కంఫర్టబుల్గా ఉందో మన కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ మోడల్ చూడండి. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్ బేస్లో కూడా మనకి యూజ్ అవుతాయండి. ఇక్కడ మనకి ఒక ప్రాఫిట్ ఇస్తారు, లాస్ పర్సెంటేజ్ ఇస్తారు, ఓవరాల్గా ఇస్తారు. దాని నుంచి సిపిలు మనం కనుక్కోవచ్చు అండి. ఎలా అనేది ఒకసారి చూద్దాం. చూడండి ఫస్ట్ మోడల్ చూడండి. అయితే ఇక్కడ వీట్ ఉందంట 38 per kg, అలాగే 26 per kg వీట్ కూడా ఉంది. సో ఇక్కడ 2 types ఆఫ్ వీట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి 26 per kg, ఇంకోటి వచ్చేసరికి 38 per kg. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఏం జరిగింది? ఓవరాల్గా రెండింటిని మిక్స్ చేస్తే ఒకటి వస్తుంది, ఒక రేట్ వస్తుంది కదా. అయితే మనకేమన్నారు? రెండింటిని మిక్స్ చేశారంట. ఆన్ సెల్లింగ్ ద మిక్స్డ్ at ₹39 per kg there would be a profit of 30%. ఈ రెండింటిని మిక్స్ చేశాక ఒక రేట్ వస్తుంది కదా, దాని మీద 30% పెంచితే అప్పుడు 39 వస్తుందంట. సో 30% అంటే ఏమవుతుందండి? 3/10 కదా. 10 మీద 3 పెరిగితే ఏమవుతుంది? 13/10 కదా. అంటే లేదంటే ఇలా మీరు చెప్పొచ్చు, 130 అనేది ఏమైంది? 39 అయింది. 100 ఏమవుతుంది? 100 అంటే ఇక్కడ 0 పోతే 13 3 కాబట్టి 10 into 3 చేస్తే 13 అవుతుంది, ఓకేనా. అర్థమైందా? సో ఇక్కడ అంటే ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఏ రేట్కి వస్తుంది? 30కి వస్తుంది అనమాట, ఓకేనా. సో రెండింటిని మిక్స్ చేస్తే ఏమొస్తుంది? 30. ఇక్కడ మీరు చాలా మంది మధ్యలో 39 పెట్టేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా రెండు వాల్యూస్ని మిక్స్ చేసామంటే ఓవరాల్గా వచ్చే వాల్యూ అనేది ఎప్పుడు కూడా వాటి మధ్యలోనే ఉంటుందండి. వాటికి ఎప్పుడు దాటదు, అది ఇంపాసిబుల్ అనమాట. అంటే అలా అయిందంటే మీరు ప్రాబ్లం రాంగ్ చేస్తున్నట్టు, ఓకేనా. సో 30 అయింది చూడండి. 38 - 30 అంటే 8 అవుతుంది. 30 - 26 అంటే 4 అవుతుంది. రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనకి ఏమవుతుంది? 2:1. 4 1 జా 4 2 జా. సో మనకి ఆన్సర్ ఏమైందంటే 2:1 అనమాట. కానీ ఇక్కడ మనకి ఏంటిది? సో మన ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది? సో 2:1 అవుతుంది. మనకి అడిగింది ఏంటి? సో వాట్ రేషియో వీట్ ఎట్ మనకి ఇచ్చింది 38:26. మనం 26:38 తీసుకున్నాం కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ 1:2 అవుతుంది, ఓకేనా. సో మన ఆన్సర్ ఏ అండి. అర్థమవుతుంది కదా ప్రతి ఒక్కరికి? అర్థమైతే మన వీడియోస్ని లైక్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ టీ కాస్టింగ్ ₹250 per kg మస్ట్ బి మిక్స్డ్ విత్ 25 kg టీ కాస్టింగ్ 400 per kg. చూడండి 250 per kg,
400 per kgతో మిక్స్ చేస్తే ఒక కాస్ట్ వస్తుంది. దాని మీద 10% పెంచి అమ్మితే ఎంత అయిందంట, 330 అయిందంట. 10% పెంచితే అంటే 110 అనేది 330 అయితే 100 ఏమవుతుంది, 300 కదా, 300 కదా. ఓకేనా. ఇప్పుడు చూడండి 250 per kg ఉంది, దీన్ని 400 per kgలో మిక్స్ చేస్తే ఓవరాల్గా ఏమొచ్చింది, 300 per kg వచ్చింది. ఓకేనా. సో దీని నుంచి ఏం చెప్పొచ్చు, ఇది 100 అని చెప్పొచ్చు, ఇది 50 అని చెప్పొచ్చు. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, మనకి 2:1 అవుతుంది. అయితే చూడండి ఇక్కడ మనకి ఇచ్చారండి ఆల్రెడీ, ఏమన్నారు, ఆల్రెడీ ఆ 25 kg ఏవైతే ఉన్నాయో 400 per kg ఉన్నాయి కదా, దాని యొక్క క్వాంటిటీ అంతా, దీని క్వాంటిటీ 25 అయింది. ఇలాంటివి ఎన్ని ఉన్నాయంటే ఈ క్వాంటిటీ 25 kg ఉన్నాయి. అంటే ఇంటూ 25 చేసాం కదా, సేమ్ దీనికి ఇంటూ 25 చేస్తే మనకి ఏమవుతుంది, 25 × 2 అంటే 50 అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 50 kg. సి. చూసారా. సో ఈ అలిగేషన్ మెథడ్ యూజ్ చేసి మనం ప్రాఫిట్ అండ్ లాస్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా లెస్ దెన్ 10-15 సెకండ్స్ వన్ చేసి వచ్చండి. సో ఈ అలిగేషన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్, మన అర్థమెటిక్లో ప్రతి చాప్టర్లో యూజ్ అవుతుంది. కాబట్టి నీట్గా అర్థం చేసుకోండి అసలు ఏం జరుగుతుంది అనేది. ఓకేనా. సో ఇదండి. ఇంకా మనం ప్రతి చాప్టర్లో ఎక్కడెక్కడ అలిగేషన్ మెథడ్ వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలని మనం ప్రతి చాప్టర్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఒకవేళ మీరు అవన్నీ కావాలి అనుకుంటే మన ఫుల్ కోర్స్ ఉంటుంది, వెజింజయ్ యాప్లో ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, డిస్కౌంట్ బేస్డ్ కూడా చేయొచ్చండి. చూడండి, ఒక డిస్కౌంట్ ఇస్తారు, ఇంకో డిస్కౌంట్ ఇస్తారు, ఓవరాల్ డిస్కౌంట్ ఇస్తారు, దాని నుంచి మనం ప్రైసెస్ కనుక్కోవచ్చు. చూడండి ఇప్పుడు 2 వాచెస్ ఉన్నాయంట, ఒకటి 8% డిస్కౌంట్, ఇంకోటి 15% డిస్కౌంట్ అనమాట. అయితే మార్కెట్ ప్రైస్ ఆఫ్ బోత్ ఐటమ్స్ ఆర్ ₹2100. రెండింటిని కలిపితే ఎంపీ ఎంత అంట, రెండింటి యొక్క ఎంపీ 2100 అంట. అయితే ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ బోత్ ఐటమ్స్ ఇఫ్ టోటల్ డిస్కౌంట్ ఈజ్ 12%. చూడండి ఇక్కడ 8% డిస్కౌంట్ ఉంది, 15% డిస్కౌంట్ ఉంది. రెండింటిని మిక్స్ చేస్తే ఏ డిస్కౌంట్ వచ్చిందంట, 12% వచ్చిందంట. అంటే ఇది మనం ఫస్ట్ దాన్ని MP1 అనుకుంటే, ఇది సెకండ్ డిస్కౌంట్, ఇది ఫస్ట్ డిస్కౌంట్. అప్పుడు ఓవరాల్గా ఏమొస్తాయి మనకి, ఆబ్వియస్లీ MP1 MP2 వస్తాయి కదా. 15 - 12 అంటే 3 అవుతుంది, 12 - 8 అంటే 4 అవుతుంది. ఓకేనా. మనకి ఏమొచ్చిందంటే రేషియో 3:4. ఇది MP1 అయితే అది MP2 అవుతుంది. మనకి అడిగింది ఏంటి, రెండింటికి డిఫరెన్స్ కదా, మనకి ఇచ్చింది ఏంటి, రెండింటి యొక్క సమ్. సో రెండింటికి సమ్ అంటే ఏమవుతుంది, 7 అవుతుంది కదా. 3 + 4 7 అనేది 2100 అయింది. మనకేం కావాలి, డిఫరెన్స్ అంటే 1, అంతే కదండి. 3 + 4 చేస్తే 7, డిఫరెన్స్ అంటే 4 - 3 చేస్తే 1. ఓకేనా. సో 7 అయిందంటే దేంతో మల్టిప్లై చేయాలి, 300. సో 1 × 300 అంటే మన ఆన్సర్ ఏమవుతుంది, 300. సో మన ఆన్సర్ వచ్చేసరికి బి. ఓకేనా. ఇది మనకి CGL టైర్ 2 2019 అడగడం జరిగిందండి. ఓకేనా. సో ఇలా ప్రతి చాప్టర్ మీకు యూజ్ అవుతూనే ఉంటాయి. సో అన్ని మోడల్స్ కూడా ఒకే దగ్గర తీసుకున్నాం కాబట్టి ఈ వీడియో జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా యూజ్ అవుతాయండి. అలిగేషన్ మెథడ్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్లో ఎక్కడ యూజ్ అవుతుందో చూద్దాం. చూడండి, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు, ఒక ఓవరాల్ కొంత అమౌంట్ ఉంటుంది, కొంత దానిలో కొంత భాగాన్ని ఈ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్కి ఇచ్చా, మరలో ఎంత భాగాన్ని ఈ పర్సెంటేజ్ ఇంకో ఇంట్రెస్ట్ అంటారు. ఓవరాల్గా వచ్చిన ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ అంతా ఇస్తారండి. దాని నుంచి ఫస్ట్ ఎంత ఇచ్చారు, అమౌంట్ ఇచ్చారు, సెకండ్ ఎంత ఇచ్చారు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. చేద్దాం. చూడండి, చూసుకున్నట్టయితే చూడండి, ఈ సమ్ ఆఫ్ 15,000 ఈజ్ ఇన్వెస్టెడ్ పార్ట్లీ అట్ 12% per annum అండ్ ది రిమైనింగ్ అట్ ది 10% per annum. చూడండి 15,000 ఇచ్చారంట, ఒకటి ఎంతకి ఇచ్చారు, 12%కి ఇచ్చారు, ఇంకోటి వచ్చేసరికి 10%కి ఇచ్చారు. ఓకేనా. అయితే ఇఫ్ ద టోటల్ ఇంట్రెస్ట్ వచ్చింది ఎంత, 2 ఇయర్స్కి ఎంత వచ్చింది, 3344 వచ్చింది. అంటే 1 ఇయర్కి ఎంత అవుతుంది, 1 ఇయర్కి క్యాన్సిల్ చేయండి, 2 1 జా 2 6 జా 2 7 జా 2 2 జా. 2 ఇయర్స్కి 3344 అయితే 1 ఇయర్కి ఎంత అవుతుంది, 1672. ఏంటిది, ఓవరాల్ ఇంట్రెస్ట్. అయితే దెన్ హౌ మచ్ మనీ వాజ్ ఇన్వెస్టెడ్, 10%. 10% మీద ఇన్వెస్ట్ చేసిన మనీ ఎంత అన్నారు. చూడండి, ఇక్కడ ఒక 12% అన్నారు, ఒక 10% అన్నారు. ఒకవేళ 15,000 12%కి ఇంట్రెస్ట్కి ఇచ్చి ఉంటే అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత వచ్చేదండి, 15,000 12% అంటే 15 × 12 అంటే ఏమవుతుంది, 180 కదా. సో 1800 వస్తుంది 15,000 12%. అదే ఒకవేళ 10% ఇస్తుంటే 15,000 10% అంటే 1500 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ రెండు చేయగా ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 1 ఇయర్కి, 1672 కదా, 1672. ఇది 12%కి ఇచ్చారు, ఇది 10%కి ఇచ్చిన ప్రిన్సిపల్ అనమాట. సో మైనస్ చేయండి, 1672 నుంచి 1500 తీస్తే 172 అవుతుంది. తర్వాత దీని నుంచి మీరు తీసుకున్నట్టయితే
అక్కడ ఒక 100 ఉంది, ఇక్కడ ఒక 28 ఉంది కాబట్టి 128 ఉంది. సో ఈ రెండు 4తో క్యాన్సిల్ అవుతున్నాయి కదా, క్యాన్సిల్ చేద్దాం చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే క్యాన్సిల్ చేయకుండా కూడా మనం సాల్వ్ చేయొచ్చు అండి. క్యాన్సిల్ చేసుకున్నా ఈజీగా ఉంటుంది. 4 4 4 3 43 4 3 4 2. ఓకేనా? ఇప్పుడు చూడండి మనకు టోటల్ సమ్ తెలుసు అంటే రెండింటిని యాడ్ చేయండి. రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, 43 + 32 అంటే 75 అవుతుంది. 75 అనేది ఏమైంది, ఓవరాల్గా ఎంత అండి అమౌంట్, 15,000 కదా. 15,000 అంటే దేంతో మల్టిప్లై చేయాలి, 200తో మల్టిప్లై చేయాలి కదా. ఓకేనా? అయితే మనకు కావాల్సింది ఏంటి, 10% మీద ఎంత వచ్చారు, 32 కదా, 32 యూనిట్స్. సో 32 యూనిట్స్ ఏమవుతుంది, ఇంటూ 200 చేయండి, చేస్తూ 6400. ఓకేనా? సో మన ఆన్సర్ వచ్చేసరికి డి అవుతుంది. సో ఇలా సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా మనం అలిగేషన్ మెథడ్ అనేది యూజ్ చేయొచ్చు అండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి యావరేజ్ స్పీడ్ లేదా టైం స్పీడ్ డిస్టెన్స్లో కూడా మనం ఈ మోడల్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇలా మనకి 2 స్పీడ్స్ ఇస్తారు. 2 స్పీడ్స్ ఇచ్చి అంటే ఒకటి ట్రైన్లో వెళ్తుంది అంటారు, ఇంకోటి వాకింగ్ లేదా ఇంకోటి సైకిల్ మీద వెళ్ళారు అంటారు. ఓవరాల్గా యావరేజ్ స్పీడ్ మనకు తెలుస్తుంది. ఓవరాల్గా దీని నుంచి ఈ టైం వస్తుంది అనమాట, స్పీడ్స్ నుంచి టైం వస్తుంది. ఇది ఎలా అనేది ఒక మోడల్ చేద్దాం చూడండి. చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూడండి, మ్యాన్ కవర్డ్ 60 km in 5 hours. సో ఓవరాల్గా ఎంత అంట, 60 kilometers జర్నీ ఉందంట, 5 hours కవర్ చేసాడంట. ఎలా కవర్ చేసాడంట, 15 km/h స్పీడ్తో దీని మీద ట్రైన్లో, 10 km/h స్పీడ్తో ఫుట్ మీద అనమాట నడుచుకుని అలా 2 స్పీడ్స్తో కవర్ చేసాడంట. ఓవరాల్ కవర్ చేసిన స్పీడ్ ఎంత అండి, 60/5 కదా. చూడండి ఫస్ట్ ఏం చేశారో ట్రైన్. ఓకేనా? ట్రైన్ మీరు చూసుకుంటే ట్రైన్ వచ్చేసరికి 15 km/h. తర్వాత ఏముంది, ఫుట్ ఉంది. ఫుట్ వచ్చేసరికి ఎంత, 10 km/h. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఎలా వచ్చిందో మనకి చూడండి. ఈ రెండింటిని మిక్స్ చేసామనుకోండి, ఓవరాల్గా ఎంత అండి, 60/5 కదా. ఓవరాల్ స్పీడ్ ఎంత, ఓవరాల్ స్పీడ్ 60/5 కదా, అంటే 12 km/h యావరేజ్ స్పీడ్ అని చెప్పొచ్చు. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై టోటల్ టైం టేకిన్. టోటల్ డిస్టెన్స్ 60 kilometers, టోటల్ టైం వచ్చేసరికి 5 hours కాబట్టి 12 km/h. సో దీని నుంచి ఇప్పుడు రేషియో తీసుకుంటే ఏమొస్తుంది మనకి, సో 2 వస్తుంది. 12 - 20, 15 - 12 అంటే 3 వస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, టైమ్స్ రేషియో అండి. అంటే ట్రైన్ ఓవరాల్గా 2 యూనిట్స్ తీసుకుంటే మా ఫుట్ ఎన్ని అవర్స్ తీసుకున్నాడంట, 3 యూనిట్స్ తీసుకున్నాడంట. ఓకేనా? ఆల్రెడీ మనకి ఇచ్చారు మొత్తం ఎంత టైం పట్టింది, 5 hours కదా. అంటే ఇది 2 + 3 అనేది 5 hours పట్టిందంటే, అంటే ట్రైన్ మీద 2 hours పట్టిందని, బై ఫుట్ 3 hours పట్టిందని, రెండు యాడ్ చేస్తే 5 hours కదా. ఓకేనా? మనకు అడిగింది ఏంటి, డిస్టెన్స్ కవర్డ్ బై ట్రైన్. సో డిస్టెన్స్ కవర్డ్ బై ట్రైన్. ఓకేనా? ఎంత డిస్టెన్స్ అంటే మనకు తెలిసి ఏంటండి, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేసరికి 15 km/h. ట్రైన్ యొక్క ఇది మీరు చూసుకున్నారు అనుకోండి, ఎన్ని అవర్స్ వెళ్ళింది, 2 hours కదా. సో 15 × 2 అంటే 30 kilometers. ఓకేనా? సో మన ఆన్సర్ వచ్చేసరికి బి. అర్థమైందా? ఇలా టైం స్పీడ్ డిస్టెన్స్ చాప్టర్లో యావరేజ్ స్పీడ్లో కూడా మనం ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట. ఈ అలిగేషన్ మెథడ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? ఎక్కడ యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అనేది చూసుకోండి. మనం అన్ని మోడల్స్ కూడా ఒకే దగ్గర తీసుకురావడం జరిగింది. అన్ని అర్థమెటిక్లు ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అవన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి లీనియర్ ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అండి. చాలా ఇందులో మీరు ఇవి లీనియర్ ఈక్వేషన్స్ ద్వారా చేయొచ్చు, బట్ ఈ మిక్చర్ అండ్ అలిగేషన్ ద్వారా ఇంకా స్పీడ్గా చేయొచ్చు. ఓకేనా? చూడండి ఇక్కడ ఒక జూ ఉందంట. జూలో దేర్ ఆర్ సమ్ ర్యాబిట్స్ అండ్ సమ్ పీజియన్స్, అంటే కుందేళ్ళు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి. ఓకేనా? అయితే ఇఫ్ దేర్ లెగ్స్ ఆర్ కౌంటెడ్, ఒకవేళ వాటి యొక్క కాళ్ళన్నీ లెగ్స్ అన్ని కౌంట్ చేస్తే ఎన్ని ఉంటాయంట, 420 ఉంటాయంట. అదే ఒకవేళ హెడ్స్ కానీ కౌంట్ చేస్తే ఎన్ని ఉంటాయంట, 150. ఇది జాగ్రత్తగా చూడండి. ఒక పక్షికి కానీ ఎవరికైనా కూడా తల ఎప్పుడు ఒకటే ఉంటుంది కదండి. ఇక్కడ ఎవరో రావణాసుడు ఎవరు లేరు కదా. సో అందరికీ హెడ్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి ఇక్కడ మొత్తం హెడ్స్ 150 ఉన్నాయంటే టోటల్ ర్యాబిట్స్ ప్లస్ పీజియన్స్ ఎన్ని ఉన్నట్టండి, టోటల్ ర్యాబిట్స్ ప్లస్ పీజియన్స్ అనేవి 150 ఉన్నాయి. ఓకేనా? అయితే మనకు తెలుసు పీజియన్కి ఎన్ని కాళ్ళు ఉంటాయి, పావురానికి 2 కాళ్ళు ఉంటాయి, కానీ ర్యాబిట్కి ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. మొత్తం లెగ్స్ ఎన్ని ఉన్నాయంట, 420 ఉన్నాయంట. అంటే లెట్స్ సే లెగ్స్ మొత్తం ఎన్ని, 420 అన్నారు కదా. అంటే ర్యాబిట్కి ఎన్ని ఉంటాయి, ర్యాబిట్స్ 6 ఉంటాయి. అలాంటి ఒక్కదానికి 4 లెగ్స్ ఉంటాయి కాబట్టి 4 టోటల్ లెగ్స్ కౌంట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ పీజియన్స్కి లెగ్స్ 2 ఉంటాయి కదా. సో మొత్తం పీజియన్స్ ఉన్నాయి కాబట్టి 2 × p మొత్తం లెగ్స్ ఇవన్నీ కలిపి తిని వస్తే 420 వస్తాయి. ఓకేనా?
అవి టోటల్ హెడ్స్ ఇవన్నీ చూసుకుంటే మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి కదా, ఈ 2 సాల్వ్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఆర్ వాల్యూ పి వాల్యూ వస్తుంది, ర్యాబిట్స్ ఎన్ని ఉన్నాయి పీజియన్స్ ఎన్ని ఉన్నాయి వస్తుంది. ఇదేంటిది బేసిక్ మెథడ్, ఈక్వేషన్ మెథడ్. మనం ఈ ఈక్వేషన్స్ తర్వాత ఈ క్యాలిక్యులేషన్స్ అంతా అవాయిడ్ చేసి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా అనేది చూద్దాం. చూడండి, మనకు తెలుసు ర్యాబిట్స్కి ఎన్ని కాళ్ళు ఉంటాయి, 4 ఉంటాయి, పీజియన్స్కి ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. ఓకేనా? సో ర్యాబిట్స్కి 4 ఉంటాయి, పీజియన్స్కి 2 కాళ్ళు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా ఎన్ని కాళ్ళు ఉన్నాయంటే మొత్తం హెడ్స్ మొత్తం లెగ్స్ ఎన్ని ఉన్నాయంటే ఒక్కొక్క యావరేజ్గా చూసుకుంటే 420/150 కదా. మొత్తం లెగ్స్ బై హెడ్స్ చేసుకుంటే యావరేజ్గా ఎన్ని ఉన్నాయి తెలిసిపోతుంది. సో దీని నుంచి మనకు వస్తుంది కదా. సో క్యాన్సిల్ చేస్తే 3 5 3 7 అంటే 7/5 వస్తుంది. ఓకేనా? సో అన్నిటికీ ఇంటూ 5 చేసాను అనుకోండి, ఇది ఇంటూ 5 చేస్తే 20, ఇంటూ 5 చేస్తే 10. సో ఇది ఓవరాల్గా 7 వస్తుంది. సో దీని నుంచి మనకి ఏమొచ్చింది, 3:13 వచ్చింది. ఓకేనా? సో ఇలా మనం తీసుకుని చెయ్యొచ్చండి. ఓకే, సో ఇదొక మెథడ్. ఇంకా ఈజీగా చేయాలంటే ఈ మెథడ్ కంటే సేమ్ అలిగేషన్ మెథడ్లోనే చూడండి ఇంకా ఈజీగా చేద్దాం. అలా చేయొచ్చు, దానికంటే ఈజీగా చేద్దాం. 150 హెడ్స్ అన్నారు కదా, ఒకవేళ అన్ని ర్యాబిట్స్ అనుకోండి మొత్తం ఎన్ని లెగ్స్ అవుతాయి, 150 × 4 కదా, 150 × 4 కదా, అంటే 150 × 4 అంటే 600 అవుతాయి. ఒకవేళ అన్ని పీజియన్స్ అనుకోండి 150 పీజియన్స్ అంటే టోటల్ లెగ్స్ ఎన్ని అవుతాయి, 150 × 2 అంటే 300 అవుతాయి. కానీ మనకి ఎన్ని ఉన్నాయి, 420 ఉన్నాయి కదా, 420 ఉన్నాయి. సో ఇలా అయినా చేయొచ్చు, ఇందాక మెథడ్లో అయినా చేయొచ్చు, ఈ మెథడ్లో అయినా చేయొచ్చు. అయితే మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి ఇందాక ఇది ఈజీగా ఉందా, ఇది ఈజీగా ఉందా అనేది. సో ఇది 120 అవుతుంది, వచ్చేసరికి 180 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 60 63. సో ఏ రేషియోలో ఉన్నాయి, 2:3 రేషియోలో ఉన్నాయి. మనకి ఏం కావాలి, నెంబర్ ఆఫ్ పీజియన్స్. సో మొత్తం ఎన్ని ఉన్నాయి, 5 కదా, 2 + 3 అంటే 5 యూనిట్స్ అనేది 150. మనకు కావాల్సిన 3 కదా, 3 ఏమవుతుంది, సో 5 × 30 కాబట్టి ఇది ఇంటూ 30 చేస్తే 90 అవుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసరికి ఏ. అది ఈక్వేషన్ మెథడ్, బేసిక్ మెథడ్ అండి. దానికి మనం ఇలా ఎలిగేషన్ మెథడ్ ఇలా చేయొచ్చు అనమాట. అయితే 2 మెథడ్స్ చేసాం అలిగేషన్స్లోనే. అయితే లెగ్స్ తీసుకోవాలి, ఈచ్ లెగ్స్, లేదనుకుంటే మొత్తం టోటల్ లెగ్స్ అయినా తీసుకోవాలి. ఓకేనా? మీకు ఏ మెథడ్ కంఫర్టబుల్గా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. బేసిక్ మెథడా, అలిగేషన్ మెథడ్లో 2 టైప్స్, 1 or 2, ఏది కంఫర్టబుల్గా ఉందో కామెంట్స్లో మీరే మెన్షన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఇన్ మై పాకెట్, మొత్తం నా పాకెట్లో అంటే ఎంత ఉందంట, there are ₹30 consisting of only of coins 25 paisa 50 paisa. మొత్తం 30 రూపాయలు ఉన్నాయంట నా జోబీలో, 30 రూపీస్ ఉన్నాయి. దానిలో 25 కాయిన్స్ ఉన్నాయి, పైసాస్ ఉన్నాయి, 50 పైసా ఉన్నాయి, అవే ఉన్నాయంట. ₹10 లేదా పావులు అవన్నీ కలిపి ఎంత అవుతున్నాయి అంటే 30 అవుతున్నాయి. ఓకేనా? 30 అవుతున్నాయి. నెక్స్ట్ చూడండి, ద టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈజ్ 100. ఇక్కడ మొత్తం కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే 100 ఉన్నాయంట. నా జోబులో ₹10 పావులు ఉన్నాయి, 25 పైసా 50 పైసా కాయిన్స్ ఉన్నాయి, అలాంటివి 100 ఉన్నాయంట. అవన్నీ కలిపితే ఎంత అయ్యి 30 రూపీస్ అయింది. ఓకేనా? అయితే ఫైండ్ ది నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్. 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అన్నారు. ఇది చూడండి, ఇది ఫస్ట్ ఈక్వేషన్ మెథడ్ రాద్దాం, తర్వాత అలిగేషన్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. సపోజ్ 25 పైసా కాయిన్ నేను X అనుకున్నా, వీటిని Y అనుకున్నాను అనుకోండి. మొత్తం ఎన్ని ఉన్నాయి కాయిన్స్ అనేవి, కాయిన్స్ అన్ని మొత్తం 100 ఉన్నాయి కదా, అంటే X + Y ఏమవుతుంది, 100 అవుతుంది. ఓకేనా? తర్వాత అయితే 25 పైసా అంటే 0.25 కదా. సో ఈ ఎన్ని ఉన్నాయి ఇలాంటివి, X ఉన్నాయి కదా 0.25, 25 పైసా కాయిన్స్ X ఉన్నాయి కాబట్టి X × 25 చేస్తే టోటల్ అమౌంట్ వస్తుంది కదా. సో ఇక్కడ 0.25 × X. అలాగే Y కాయిన్స్ అంటే 0.5 కదా, 50 పైసా, ఇలాంటివి ఎన్ని ఉన్నాయి, Y ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఎంత వచ్చింది మనకి, 30 కదా. మొత్తం ఎన్ని ఉన్నాయి, రూపీస్ ఎంత అంటే 30 కదా. ఆ 30 రూపీస్ ఎలా వచ్చిందంటే ఇలానే కదా. ఓకేనా? సో ఇది ఈక్వేషన్ అనమాట. త్రూ ఈక్వేషన్ మీరు ఆన్సర్స్ అయితే చేయొచ్చు. అది బేసిక్ మెథడ్. దీన్నే అలిగేషన్ మెథడ్లో చేద్దాం. చూడండి, అలిగేషన్ మెథడ్ లెట్స్ సే అన్ని 25 పైసా కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, మొత్తం 100 అన్నారు కాబట్టి సపోజ్ X అనుకుందాం 25 పైసా కాయిన్స్ని. అన్ని 25 పైసా కాయిన్స్ అయితే మొత్తం 100 ఉన్నాయి కాబట్టి ఎన్ని డబ్బులు ఉన్నట్టు అండి, 100 × 25 పైసా అంటే 25 రూపీస్ అవుతుంది కదా. ఓకేనా? అలా కాకుండా అన్ని 50 పైసా ఉన్నాయి అనుకోండి, మొత్తం 100 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి 100 × 50 అంటే 50 రూపీస్ అవుతుంది, 5000 పైసా అవుతుంది, 50 రూపీస్ అవుతుంది. సో ఓవరాల్గా ఎంత డబ్బులు ఉన్నట్టు మనకు దగ్గర 30 రూపీస్ ఉన్నాయి కదా. సో చేయండి, 50 - 30 అంటే 20, 30 - 25 అంటే 5, 5 1 జా 5 4 జా. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 4:1 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి అడిగింది ఏంటి, నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్. మనకు అడిగింది ఏంటండి, నెంబర్ ఆఫ్
50 పైసా కాయిన్స్ ఎన్ని అని అడిగారు. ఓవరాల్గా 25 పైసా 4 ఉంటే 50 పైసా 1 ఉన్నాయి. ఓవరాల్ కాయిన్స్ మనకు తెలుసు కదా. ఓవరాల్ అంటే రెండింటిని యాడ్ చేయండి 5 అనేది ఎంత అండి, ఓవరాల్గా 100 ఉన్నాయి. మనకు కావాల్సింది 1 కదా. 50 పైసా కాయిన్స్ అంటే ఇది 5 into 20 అయింది, 1 into 20 అయింది, అంటే 20. సో మన ఆన్సర్ వచ్చేసరికి బి. ఓకేనా. సో బి మన ఆన్సర్ అవుతుందండి. ఇది మనకి లీనియర్ బేస్డ్ ఈక్వేషన్స్ బేస్ చేసుకుని ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయండి. ఇది మనకు ఒకసారి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కూడా అడగడం జరిగింది. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి ఇవన్నీ కూడా. ప్రతి మోడల్ నుంచి మంచి కంటెంట్ అంతా తీసుకురావడం జరిగిందండి. అసలు అలిగేషన్ అనేది ఎక్కడెక్కడ మనకు అర్థమెటిక్గా యూజ్ అవుతుంది అనేది అవన్నీ కూడా మనం తీసుకొచ్చామన్నమాట. ఓకేనా. అదండి. ఇంకా అలిగేషన్ మాత్రం ఇంకా ఎక్కడ యూజ్ అవుతుంది, ఏ ప్రాబ్లమ్స్లో యూజ్ చేయాలి, ఇంకా ఇన్ డెప్త్ కావాలంటే మన విజన్జే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో అర్థమెటిక్ కోర్స్ ఉంటుందండి. దానిలో ఇన్ డీటెయిల్గా మొత్తం ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ మిక్చర్ అండ్ అలిగేషన్ చాప్టర్ అనేది నీట్గా ఉంటుందండి. ఓకేనా. సో ఇక్కడతో మనం మిక్చర్ అండ్ అలిగేషన్ దానిలో అన్ని మోడల్స్, దానిలో ఉన్న టైప్స్, అలాగే అలిగేషన్ మెథడ్ అప్లికేషన్స్ ఎవ్రీథింగ్ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. ఎంత తక్కువ టైంలో ఎంత నీట్గా మీరు ఎక్కడ కూడా ఇలాంటి కంటెంట్ అనేది చూడరండి. సో ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ అనేది మీలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది, మీకు ఈ కంటెంట్ అనేది యూజ్ అయింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకేనా. సో ఈ పీడిఎఫ్ మీకు కావాలి అనుకోండి, మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉందండి, విజన్జే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ మీకు ఈ పీడిఎఫ్ ఉంటుంది. ఓకేనా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఇంకా యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే విజన్జే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. దానిలో ఫ్రీ సోర్సెస్ కూడా చాలా ఉంటాయి, ఒకసారి చూడండి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే అండి. ఓకేనా. థ్యాంక్ యూ అండ్ జై హింద్.